నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాస్టింగ్ డైరెక్టర్ అలానే ఆర్టిస్ట్ కిరణ్ కుమార్ గారు. నమస్తే అండి. నమస్కారం కిరణ్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో అంటే మీరు చాలా ప్రాజెక్ట్స్ చేశారు నాకు తెలుసు కాస్టింగ్ డైరెక్టర్గా. అండ్ రీసెంట్గా మీరు కాస్ట్ చేసిన మహేసభ సూపర్ డూపర్ హిట్ అయింది. సో దానికి గాను కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అసలు కాస్టింగ్ డైరెక్టర్స్ అంటూ ఉంటారు కదండి, ఇండస్ట్రీ అంటే మొట్టమొదటిగా వినే పేరు ఈ కాస్టింగ్ డైరెక్టర్స్ గురించి. ఎవరు వీళ్ళు? ఒక సినిమా రైటింగ్స్ నుండి స్టార్ట్ అవుతే రైటింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే రైటర్ కానీ డైరెక్టర్ కానీ ఒక క్యారెక్టర్ను విజువలైజ్ చేసుకుంటారు. సో ఆ తర్వాత ఇమ్మీడియట్గా విజువలైజ్ చేసేది కాస్టింగ్ డైరెక్టర్. అంటే ఆ క్యారెక్టర్కి ఏ యాక్టర్ అయితే సూటబుల్గా ఉంటారో అని చెప్పి ఫస్ట్ విజువల్ చేసేది తర్వాత కాస్టింగ్ డైరెక్టర్. సో దీనివల్ల ఏంటంటే చాలా మట్టుకు డైరెక్టర్కు పని తప్పిపోతుంది. యూజువల్గా మీరు చూసుకుంటే హాలీవుడ్లో ప్రతి ప్రాజెక్ట్కి కాస్టింగ్ డైరెక్టర్ ఉంటారు, ఈవెన్ బాలీవుడ్లో కూడా ప్రతి ప్రాజెక్ట్కి ఉంటారు. ఇంకా మన సౌత్కి వచ్చేసరికి కొంచెం లిమిటెడ్గా ఉంటుంది. బట్ చాలా మటుకు ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా ఒక కాస్టింగ్, ఒక ఆర్టిస్ట్ సెలెక్షన్ అనేది ఒక ప్రొఫెషనల్గా జరుగుతుంది. అందుకోసం కాస్టింగ్ డైరెక్టర్ ఈస్ నీడెడ్. ఇప్పుడు సాధారణంగా ఇండస్ట్రీలో కథ రాసుకునేటప్పుడు ఎవరో ఒకరైతే కథ రాయరు, టీం కూర్చుని ఉంటారు. సో వాళ్ళ ఐడియాలజీని షేర్ చేసుకుంటూ కథలు రాయడం చూస్తూ ఉంటాం మనం. అంటే డైలాగ్స్ కూడా ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్కరు రాయడం కూడా చూస్తూ ఉంటాం టీంలో. సో అంటే మీరు అన్నట్టుగా ఎవరైతే రైటర్ రాస్తున్నారో లైక్ ఏ డైరెక్టర్ అయి ఉండొచ్చు, టీం మెంబర్ అయి ఉండొచ్చు, అప్పుడు కథలో భాగంగా మీరు కూడా వాళ్ళతో అంటే ఉంటారా? లేదు, రైటింగ్ లెవెల్లో మేము ఉండము, రైటింగ్ స్టేజ్లో మేము ఉండము. బట్ ఒకసారి అంతా అయిపోయిన తర్వాత, స్క్రిప్ట్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత దెన్ వీ గో త్రూ ద స్క్రిప్ట్ అనమాట. మీకు మొత్తం కథ చెప్తారు? కంపల్సరీ కథ చెప్తారు. ఫస్ట్ స్క్రిప్ట్ మేము చదువుతాము, ప్లస్ మళ్ళీ డైరెక్టర్తో కూర్చొని ప్రతి క్యారెక్టర్ గురించి మళ్ళీ డిస్కస్ చేయడము, ఒక్కొక్క క్యారెక్టర్ ఏంటి అని ప్రతిదీ డిస్కస్ చేయడం. ఎందుకంటే డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది, ఎవ్రీ క్యారెక్టర్ ఒక విజన్ ఉంటుంది. ఫస్ట్ స్క్రిప్ట్ చదివి మొత్తం స్టోరీ అర్థం చేసుకొని, బ్యాక్ స్టోరీ అర్థం చేసుకొని, అంత మళ్ళీ ఎలాంటి ఏ టైప్లో ఉండాలి మీకు అని ఇంత ఉంటుంది, వర్క్ ఉంటుంది. డైరెక్టర్తో కూర్చొని మళ్ళీ డిస్కస్ చేసి అప్పుడు వి స్టార్ట్ అవర్ వర్క్ అనమాట. అంటే నాకు తెలిసి బౌండెడ్ స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మీ ఎంట్రీ ఉంటుంది. అవునండి, అంతేనా? అవును. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ తగ్గట్టు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ తగ్గట్టు స్కెచ్ వేయడం, ఎలా ఉంటే బాగుంటుంది, ఇవంతా కూడా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవును, రిఫరెన్స్ స్కెచ్లు ఇవ్వడము, రిఫరెన్స్ ఫొటోస్ ఇవ్వడము, ఇచ్చిన తర్వాత అప్పుడు మేము ఇంకా ఎవరెవరు యాక్టర్స్, ఎందుకంటే నాకున్న డేటాబేస్లో నేను కొన్ని ఏళ్ళ నుండి ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి వాళ్ళు చెప్పగానే ఆటోమేటిక్గా వాళ్ళు చెప్తుండగానే నాకు కూడా విజువల్స్ పడిపోతుంటాయి. పర్టికులర్ క్యారెక్టర్ ఇలా ఉండాలి అనగానే నా విజువల్స్ నాకు పడుతూ ఉంటుంటాయి. సో డైరెక్టర్ కంటే ముందు ఒక యాక్టర్ని పర్టికులర్ రోల్లో చూసేది మేమే. ఓకే, మేము చూసిన తర్వాత మరి డైరెక్టర్ చూపించడం జరుగుతుంది. అప్పుడు డైరెక్టర్ తను కూడా అంటే వేవ్ లెంత్ మ్యాచ్ అవుతుంది అని అనుకున్నాం, కరెక్ట్గా వెళ్తున్నాం అంటే దెన్ ఫైనల్ చేస్తాను. ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మంది కాస్టింగ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా, మీ దగ్గర కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు, వేరే కాస్టింగ్ డైరెక్టర్ దగ్గర ఇంకొంతమంది ఆర్టిస్టులు ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ కథ చెప్పుకుంటూ పోతే ఏమైపోతుందో అని ఒక భయం ఉంటుంది ఫస్ట్ థింగ్. సో ఒక సినిమాకి ఒక కాస్టింగ్ డైరెక్టరే ఉంటారా, లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టుకుని వాళ్ళకి తగ్గ పాత్రలకు తగ్గ క్యారెక్టర్స్ని వాళ్ళు ఎంచుకుంటారా? లేదు, యాక్చువల్గా సౌత్లో నేను ముందు చెప్పినట్టు సౌత్లో కాస్టింగ్ డైరెక్టర్ కల్చరే తక్కువ. సో పెట్టుకోవడం అందులో పెట్టుకుంటే ఒక్కరినే పెట్టుకుంటారు. మీరు అన్నట్టుగా ఆ ప్రాబ్లం కూడా ఉంటుంది. దానికి మేము నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేయడము అవన్నీ ఉంటుంది, అంత ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ఒక్కరే ఉంటారు కాస్టింగ్ డైరెక్టర్, ఒక ప్రాజెక్ట్కి ఒక్కరే ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఉండరు. నిజమే అండి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం ఈ కాస్టింగ్ డైరెక్టర్స్ అన్న పేరు. అంటే ఎప్పటి నుంచి ఇది వచ్చింది? పాత సినిమాల్లోకి ఎలా తీసుకునేవారు? పాత సినిమాల్లో కూడా జుగాడ్ కాస్టింగ్ జరుగుతుండేది. జుగాడ్ ఇన్ ద సెన్స్ కో డైరెక్టర్కి తెలిసినప్పుడు డైరెక్టర్కి ఆల్రెడీ కొందరు చేంజ్ చేస్తూ ఉంటారు. డైరెక్టర్ని కొన్ని ఏళ్ళ నుండి సార్ మాకు ఒక అవకాశం ఏంటని చేంజ్ చేసే కొందరు ఉంటారు. అలాగే కో డైరెక్టర్ దగ్గర కొందరు ఉంటారు, మిగతా ఏడీ టీం, డైరెక్షన్ టీం వాళ్ళ దగ్గర కొందరు ఉంటారు, డిఓపిని చేంజ్ చేసే యాక్టర్స్ ఉంటారు. సో ఎవరు లేనప్పుడు ఏంటంటే వీళ్ళందరి దగ్గర నుండి సోర్సెస్, ఇవన్నీ సోర్సెస్ అనమాట కాస్టింగ్. వాళ్ళందరి దగ్గర నుండి యాక్టర్లను తీసుకొని కాస్టింగ్ చేయడం అనేది ఒక ప్రాసెస్ విచ్ హ్యాస్ బీన్ ఫాలోడ్. అంటే మన కొన్ని దశాబ్దాల నుండి అదే అవుతుంది ఇక్కడ. సో మన ఇక్కడ చూసుకుంటే కూడా తెలుగులో కూడా ఆన్ అండ్ ఆఫ్ కాస్టింగ్ డైరెక్టర్స్. ఈవెన్ మీరు డేంజర్ మూవీ, కృష్ణవంశీ గారిది డేంజర్ మూవీ ఉంది, దానికి వినయ్ వర్మ గారని ఇప్పుడు యాక్టర్, ఫేమస్ యాక్టర్ వినయ్ వర్మ గారు. సో తను కాస్టింగ్ డైరెక్టర్ అప్పుడు. సో అంటే
చాలా రేర్గానే జరుగుతుంది క్యాస్టింగ్ డైరెక్టర్ తీసుకోవడం. అయితే ఇక్కడ మీరు అన్నట్టు క్యాస్టింగ్ డైరెక్టర్స్ ఎక్కువ ఉంటుండే, క్యాస్టింగ్ డైరెక్టర్స్ లిమిటెడ్గానే ఉన్నారు, చాలా రేర్. బట్ క్యాస్టింగ్ కోఆర్డినేటర్స్ ఉంటారు బేసిక్గా. ఓహో. సో ప్రతి కోఆర్డినేటర్ ఏంటంటే తను క్యాస్టింగ్ డైరెక్టర్ అని చెప్పుకుంటుంటారు. బట్ క్యాస్టింగ్ డైరెక్టర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్యాస్టింగ్ కోఆర్డినేటర్. దేర్ ఈజ్ స్లైట్ వేరియేషన్. ఓకే, ఇప్పుడు ఈ స్లైట్ డిఫరెన్స్ అంటున్నారు కదా, కాస్టింగ్ డైరెక్టర్కి కాస్టింగ్ కోఆర్డినేటర్కి, ఏంటది? మేము వచ్చేసి కంప్లీట్గా స్క్రిప్ట్ చదవడం, డైరెక్టర్తో కూర్చోవడము, ప్రతిదీ డిస్కస్ చేసేంత ఆపర్చునిటీ ఉంటుంది మాకు. కోఆర్డినేటర్స్ అలా ఉండదు. యూజువల్గా ఏంటంటే మనకు ఒక బంచ్ ఆఫ్ యాక్టర్స్ కావాలి, ఒక 10 మంది యాక్టర్లు కావాలి. వాళ్ళు ఒక నైట్ ఫోన్ చేసి నాకు తెల్లారి యాక్టర్లు కావాలి అని అంటారు. వాళ్ళంతా కోఆర్డినేటర్. జనరల్గా వాళ్ళకి క్యారెక్టరైజేషన్ కానీ అంత బ్రీఫ్ ఇచ్చేంత టైం ఉండదు పాపం. డైరెక్షన్ వాళ్ళకి కానీ, డైరెక్షన్ టీం వాళ్ళకి కానీ, కోఆర్డినేటర్స్కు అంత బ్రీఫ్ ఇచ్చే టైం ఉండదు. బట్ కాస్టింగ్ డైరెక్టర్కి ఏంటంటే ముందర ప్రీ ప్రొడక్షన్లోనే కూర్చుంటారు కాబట్టి సో మాకు ప్రతిదీ డీటెయిలింగ్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే. సో కోఆర్డినేటర్కి అంత ఉండదు, ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిపోద్ది. సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా ఎవరికి అవకాశం ఉండదు వాళ్ళని కూర్చుండబెట్టి ప్రతి క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేంత అవకాశం ఉండదు. సో వాళ్ళు కోఆర్డినేటర్ ఏంటంటే నైట్ ఫోన్ చేసేసి నాకు రేపు ఒక 10 మంది యాక్టర్లు కావాలి, తర్వాత ఎల్లుండి కావాలి, ఇట్లా అంటే అది వాళ్ళకంటే క్యారెక్టర్ తెలియదు, క్యారెక్టరైజేషన్ తెలియదు, ఏం తెలియదు. అప్పుడంటే వాళ్ళకున్న వాళ్ళు కూడా తీసుకొని లిమిటెడ్ యాక్సెస్లో చూస్ చేసుకుంటారు. అవును. ఓకే, మరి అలా అనుకుంటే మీరు చెప్తున్నట్టు జూనియర్ ఆర్టిస్టులను కూడా అలాగే సెలెక్ట్ చేస్తారంటారు కదా? జూనియర్ ఆర్టిస్టుల లెక్క వేరు ఉంటుంది. జూనియర్ ఆర్టిస్టులు బేసిక్గా అదొక యూనియన్ ఉంటుంది, దానికి జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ ఉంటారు. దాన్ని యాక్చువల్గా మేము టచ్ చేయము. వాళ్ళు వేరేనా? వాళ్ళు వేరే. ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్ వేరు, కాస్టింగ్ కోఆర్డినేటర్స్ వేరు, జూనియర్ ఆర్టిస్టుల కోఆర్డినేషన్ వేరు. ఓకే, వాళ్ళకేంటి అంటే వాళ్ళకి సెపరేట్గా ఒక యూనియనే ఉందంటున్నారు. యూనియన్ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్స్కి ఇక్కడ లేదు, కాస్టింగ్ కోఆర్డినేటర్స్కి యూనియన్ అంటూ ప్రాపర్గా ఒక ఆర్గనైజ్డ్గా ఏం లేదు. బట్ ఏంటంటే ట్రై చేస్తున్నాం. ఒకరిద్దరు ఉన్నాం, యాక్చువల్గా ముగ్గురు ఉన్నారు ఇక్కడ ప్రొఫెషనల్ కాస్టింగ్ డైరెక్టర్స్. ఇప్పుడు హైదరాబాద్లో కరెక్ట్గా చేస్తుంటే కంటిన్యూస్గా అంటే రెగ్యులర్గా చేసేవాళ్ళం అంటే ఒక 2-3 ఉంటాం అంతా. ఇక్కడ మిగతా వాళ్ళందరూ కోఆర్డినేటర్స్. మిగతా వాళ్ళందరూ కోఆర్డినేటర్స్. బట్ కాస్టింగ్ డైరెక్టర్ అని చెప్పుకుంటుంటారు వాళ్ళు. ఒక సినిమాకి కాస్టింగ్ డైరెక్టర్ అవసరం ఏంటంటారు? ఎందువల్ల ఉండాలి అసలు? ఎందుకంటే ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, మీరు అన్నట్టుగా డైరెక్టర్ని చేసే వాళ్ళు ఉంటారు, కో డైరెక్టర్ని చేసే వాళ్ళు ఉంటారు, అసోసియేట్స్ 4-5 ఉంటారు, వాళ్ళ సర్కిల్లో కొంతమంది ఉంటారు, డిఓపికి కొంతమంది తెలుసు. ఇక్కడే ఒక 10 మంది దగ్గర ఇంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు నిజం చెప్పాలంటే మీ అవసరం ఏంటి? వెరీ గుడ్. అయితే ఇప్పుడు క్రియేటివిటీ ఏంటంటే రైటింగ్ నుండి వాళ్ళు ఏంటంటే ప్రతిదీ టైం, ఎందుకంటే ఇట్స్ ఎ ప్రాసెస్. యాక్టర్లను సెలెక్ట్ చేయడం అని ఇట్స్ ఎ ప్రాసెస్. సరే మీరు అన్నట్టుగా వాళ్ళని చేంజ్ చేసే యాక్టర్లు ఉంటారు, బట్ సూటబుల్ యాక్టర్స్ వాళ్ళందరూ ఎంతమంది సూటబుల్ అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఏది లేకపోతే ఉన్నోళ్ళనే పెట్టుకుంటారు, అప్పుడు ఎంత తెలియదు. సూటబుల్ లేకపోయినా కూడా అప్పుడప్పుడు ఛాన్స్ లేక వాళ్ళని పెట్టుకోవడం జరుగుద్ది. ఎందుకంటే టైం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే డైరెక్షన్ టీం కానివ్వండి, డైరెక్టర్ కానివ్వండి, వీళ్ళకి ఒక యాక్టర్ని సెలెక్ట్ చేసేంత అంటే యాక్టర్ని ఇప్పుడు సెలెక్ట్ చేయడం అని అంటే కొన్ని లేయర్లు ఫిల్టర్ చేసి తీసుకొచ్చేంత టైం ఉండదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే దే నీడ్ టు ఫోకస్ మోర్ ఆన్ దేర్ క్రియేటివ్ స్కిల్స్. షార్ట్ డివిజన్ ఎలా ఉంచుంది, మేము ఎలా షార్ట్ పెట్టాలి, అసలు ఎలా క్యారెక్టరైజేషన్, ఇంకా దాన్ని ఎలా, ఇవన్నీ క్రియేటివ్ యాంగిల్స్ ఉంటాయి. వీటినన్నింటి పక్కకెట్టేసి ఇప్పుడు ఆర్టిస్టులను సెలెక్షన్ కంటే వెళ్ళాలి, థియేటర్ ప్లేస్కి వెళ్ళాలి, అటు తిరగాలి, ఇంకా ఇన్స్టిట్యూట్స్ వెళ్ళాలి, చాలా వెళ్ళాలి. వీటన్నిటికి వెళ్తే టైం అంతా దానికి చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ కూడా దాన్ని అవాయిడ్ చేయడానికి అని చెప్పేసి కాస్టింగ్ డైరెక్టర్ పెట్టుకొని జరుగుతుంది. ఓకే. అండ్ బట్ ఇక్కడ మనం సౌత్ గురించి మీరు మాట్లాడుతున్నారు, బట్ బాలీవుడ్లో, హాలీవుడ్లో ఈ కాస్టింగ్ డైరెక్టర్స్ పార్టీ డిఫరెంట్ అని విన్నానండి, చాలా కీ రోల్ పోషిస్తారు అని వింటున్నాను నేను. బాలీవుడ్లో ఎక్కువ ఉంది. యాక్చువల్గా బాలీవుడ్లో వాళ్ళకి ఇచ్చే వాల్యూయే వేరు బాలీవుడ్లో. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి బాలీవుడ్లో బై డిఫాల్ట్ ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు నేను చెప్పినట్టుగానే పట్టించుకోరు. ఐ మీన్ కాస్టింగ్ హెడ్ఏక్, ఇట్స్ హెడ్ఏక్. యాక్చువల్ చెప్పినట్టు హెడ్ఏక్ ఏంటంటే పిలవాలి, ఆడిషన్ చేయాలి. ఫస్ట్ ఏంటంటే ప్రాసెస్ ఉంటుంది. యాక్చువల్లీ సింపుల్గా కాదు ఈ ప్రాసెస్. ఫస్ట్ ఒక యాక్టర్ అంటే ఒక పర్సన్ దొరికినాడా, దొరికితే ప్రతి పర్సన్ అంటే నేను యాక్టర్ అనగా నేను బై బర్త్ యాక్టర్ నేను అన్నట్టు వాళ్ళు చెప్పింది ఎంత మట్టుకు వాళ్ళు కరెక్ట్గా ఉన్నారని చెప్పి ఫస్ట్ బేసిక్ ఫిల్టర్ కావాలి. బేసిక్ ఫిల్టర్ అయిన తర్వాత మళ్ళీ మన స్క్రిప్ట్ ప్రకారం ఆ క్యారెక్టర్లో ఫిట్ అవుతున్నారా చూసుకోవాలి. ఇదంతా చూసుకొని మళ్ళీ వాళ్ళు అవైలబుల్ ఉన్నారా, డేట్స్ ఉన్నాయా, పేమెంట్ ఇవన్నీ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది కదా. ఈ ప్రాసెస్ని ఏంటంటే ఇక్కడ జుగాడ్ కాస్టింగ్ మన దగ్గర సాధ్యమైనంత మటుకు జుగాడ్ కాస్టింగ్ అవుతుంది కాబట్టి సరిపోతుంది.
బట్ బాలీవుడ్లో ప్రొఫెషనల్గా ఉంటారు, వాళ్ళు తీసుకోరు ఈ హెడ్ఏక్స్ అనేది. ఇది హెడ్ఏక్ యాక్చువల్గా, ఇట్స్ పెద్ద హెడ్ఏక్ ప్రాసెస్ ఇది. కాస్టింగ్ డైరెక్టర్ అనేది ఆర్టిస్ట్ సెలెక్షన్ అనేది ఇట్స్ పెద్ద. అది ఏముంటుంది, ఇప్పుడు మీ దగ్గరికి ఒక 4-5 ప్రొఫైల్స్ వస్తాయి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది ఆర్టిస్ట్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ క్యారెక్టర్ ఈ ఏజ్ గ్రూప్ నుండి ఈ ఏజ్ గ్రూప్లో ఉండాలి, మీరు పెట్టమనేది కూడా కాస్ట్యూమ్ అలాంటి పిక్సే పెట్టమని చెప్తారు. మదర్ క్యారెక్టర్ కోసము ఒక రకంగా చెప్పంటే మోడర్న్గా అయితే అల్ట్రా మోడర్న్గా అయితే పెట్టమనరు, మంచి శారీ ఉండాలి, ముడి ఉండాలి, ఇదో చెప్తారు. మీకు ఒక క్లారిటీ ఉంటుంది. వాళ్ళందరినీ మీరు ఆఫీస్కి పంపించేస్తారు, అక్కడ డైరెక్టర్స్ కో డైరెక్టర్స్ దానికి సంబంధించిన ఆడిషన్ చేసుకుంటారు. అంత కష్టం ఏముంది? ఇప్పుడు వాళ్ళ పని వేరే ఉంటుందని నేను చెప్పినట్టు. ఇప్పుడు వాళ్ళది ఏంటంటే మొత్తం క్రియేటివ్ యాంగిల్ సైడ్ వాళ్ళ పనే ఏంటంటే ప్రీ ప్రొడక్షన్లో చాలా పని ఉంటుంది. ఎందుకంటే సీన్ ఎట్లా ఇంప్రూవ్ చేయడం, అదే షార్ట్ వీటన్నిటి కాస్ట్యూమ్స్ వీటన్నిటిపైన దృష్టి పెట్టే టైంలో దీనిపైన పెట్టినారనుకోండి, దీనికే 2-3 పెట్టాలి, అలాట్ చేయాలి కంప్లీట్గా, ఓన్లీ కాస్టింగ్ కోసమే. ఒక్కరితో కాదు ఈ పని. సో ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నారు సింపుల్గా ఒక మదర్ క్యారెక్టరు ఒక 5 ఒక 2-3 కావాలన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ 2-3 అయితే వాళ్ళిద్దరు ఇంకో 10 మందిని తీసుకొని వెళ్తారు. సార్ ఏమైనా ఉంటాయి చెప్పండి, ఏమైనా ఉంటాయి చెప్పండి. అందుకని మ్యాక్సిమం ఏంటంటే కాస్టింగ్ డైరెక్టర్ ఇవన్నీ హెడేక్లు తీసుకుంటాడు. ఏంటంటే ఫిల్టర్ చేయండి ఫస్ట్, బేసిక్ ఫిల్టర్. ఇప్పుడు చాలామంది అక్కడికి నాన్ యాక్టర్స్ కూడా వెళ్తారు. వాళ్ళు ఏమనుకుంటారు, వచ్చినారేమో నాన్ యాక్టర్స్ని ఫిల్టర్ చేయాలంటే అది చాలా ప్రాసెస్. అంతే. ఇదంటే ఏంటంటే ఇది ఒక ప్రాసెస్, దీన్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా మీ క్వశ్చనే నేను ఆర్ట్ డైరెక్టర్ ఉంటాడు, ఆర్ట్ డైరెక్టర్ ఎందుకు అవసరం? ఎందుకంటే ఏడీలు కూడా చేసుకోవచ్చు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏడీలు చేసుకోవచ్చు. ఏమున్నది, ఆ సామాన్ తీసుకొచ్చి పెట్టడం, ఈ సామాన్ తీసుకొచ్చి పెట్టడమే కదా, ఎలా ఉంది పోస్టల్ అన్నీ పెట్టడం. అది యాక్చువల్గా చెప్పారంటే ఏడీలు కూడా చేయొచ్చు. బట్ ఎందుకు అంటే టైం కన్స్యూమింగ్. ఏంటంటే ఒక పనిని ఒక ప్రొఫెషనల్కి అప్పచెప్పడం అనేది కాస్టింగ్ డైరెక్టర్. అదేంటంటే నా దగ్గర ఏంటంటే చూడంగానే చెప్పేస్తాను నేను, నా దగ్గర ఉన్న డేటాబేస్ ప్రకారం కానివ్వండి, ఇంతకుముందు చూసిన వాళ్ళ యాక్టింగ్స్ అది కానివ్వండి, చూడగానే చెప్పేస్తాను నేను యాక్టరా కాదా. సో ఆ ఫిల్టర్ అయిపోతుంది. హెడేక్ సింపుల్. ఏంటంటే ఒక పనిని ఒక ప్రొఫెషనల్గా అప్పచెప్పడం, అదే కాస్టింగ్ డైరెక్టర్. అంతే. ఇప్పుడు బాలీవుడ్లో కీ రోల్ ఒక చెప్పాలి అని అంటే థర్డ్ జెండర్ వాళ్ళు ఎక్కువగా కాస్టింగ్ చేస్తూ ఉంటారు అని వింటూ ఉన్నాము. అండ్ ఇప్పుడు ప్రముఖ హీరోయిన్ ఒక ఆమెను కాస్టింగ్ డైరెక్టర్ త్రూనే షారుఖ్ ఖాన్ గారి సినిమాలో మొదటి సినిమాలో ఆమె యాక్ట్ చేశారంటే యాజ్ ఏ హీరోయిన్గా. మీకు అంత లీడ్ రోల్స్ మీ వరకు వస్తాయా? లీడ్ రోల్స్ చాలా తక్కువ యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ అంటే మీరు చెప్తే నిజంగానే వింటారా? లేదు, లీడ్ రోల్స్ ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఎవరు చేసిన మ్యాక్సిమం ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంటే కొత్త డైరెక్టర్స్ కానివ్వండి, ఆబ్లిగేషన్ మీద ఆల్రెడీ హీరో ఉంటాడు. హీరోయిన్ని వాళ్ళు తెలిసిన పెట్టుకుంటారు. హీరోయిన్ మా దగ్గర అడుగుతారు. బట్ హీరోయిన్ కూడా మేము చేయము. ఎందుకంటే అది మళ్ళీ పెద్ద ప్రాసెస్. ఓకే. దానికి హీరోయిన్ సెపరేట్గా కోఆర్డినేటర్స్ ఉంటారు హీరోయిన్కి. సో లీడ్ వస్తుంది మా దగ్గర దాకా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 2-3 సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. మెయిన్ హీరో ఏంటంటే ఆబ్లిగేషన్ బేసిస్ మీద వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఉంటారు, మేబీ ఫండింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఫైనాన్స్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ప్రకారంగా హీరో అయిపోతుంది ఒకటి. హీరోయిన్ మా దగ్గర వస్తుంది, మేము చేయం. అదొకటి ఎక్సెప్షనల్ కేసెస్లు అన్నీ జరుగుతాయి. ఇంకొంచెం మిగతా ఇప్పుడు విలన్ ఆల్సో కమ్స్ ఇన్ టు ద లీడ్ క్యారెక్టర్, లీడ్. సో వాళ్ళని అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఏంటంటే ఒక హీరోయిన్ తప్పితే మిగతా అంతా మేము కాస్టింగ్. ఇప్పుడు క్రీమీ లేయర్, సెకండ్ లేయర్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. క్రీమీ లేయర్ అంటే మన హీరోయిన్ మెయిన్ విలన్. ఓకే, వీళ్ళందరూ ఫస్ట్ క్రీమీ లేయర్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వచ్చే లేయర్లో ఏదైతే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, మదర్ ఎవరైనా ఉన్నారు, దీనికి పేరెంట్స్ వీళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఇంక లాస్ట్ వచ్చేసరికి జూనియర్ ఆర్టిస్ట్, ఆ యూనియన్ వేరు, వాళ్ళే వేరు. ఈ మధ్యలో ఉండే పార్ట్ మీది. ఆ గ్యాప్ అంతా మీరు ఫిల్ చేసుకోవాల్సింది. ఏ స్టేజెస్ లో ఉన్న ఆర్టిస్టులని మీ త్రూ వెళ్తారు? మ్యాక్సిమం కొత్తోళ్ళండి, మ్యాక్సిమం కొత్తోళ్ళు ఇన్ ద సెన్స్ కొంచెం స్ట్రగ్లింగ్లో ఉన్నారు, లైమ్ లైట్లోకి రావాలనుకున్న వాళ్ళు మాత్రమే మేము చేసాం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రావు రమేష్ గారు కావాలి అనుకోండి, నా పని ఏంటి ప్రొడక్షన్స్కి? ఆల్రెడీ వాళ్ళ మేనేజర్ వాళ్ళు ఎవరు ఈపీ ఉంటారు, ఎవరు ప్రొడక్షన్ నుండి ఎవరు ఉంటారు, డైరెక్టర్ రావు రమేష్ గారు, కిమ్మినేని కిషోర్ గారు కావాలనుకోండి. సో మా దగ్గర దాకా రాదు. అది మా ఇన్వాల్వ్మెంట్ కూడా అంత అవసరం ఉండదు అక్కడ. వాళ్ళకి కావాల్సింది ఎక్కడ ఫ్రెష్ టాలెంట్. ఇప్పుడు రావు రమేష్ గారు లేరు, ఎగ్జాంపుల్ డేట్స్ లేవు, ఒక చిన్న ప్రొడక్షన్ ఉంది, రావు రమేష్ గారు లేరు. బట్ ఒక రావు రమేష్ గారి లాగా పర్ఫామ్ చేయగలి కొత్త యాక్టర్ కావాలి, బడ్జెట్ లేదు వాళ్ళ దగ్గర, బట్ కొత్త యాక్టర్ కావాలి, అక్కడ మా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మీ ఇన్వాల్వ్మెంట్ కొత్త వాళ్ళను ప్రాపర్గా రావు రమేష్ గారా
ఆల్టర్నేటివ్ ఇతను చూడండి ఇతని పర్ఫార్మెన్స్ ఇరుగా తీస్తాడు అది ఇది అది అని చెప్పేసి చేస్తాం. అక్కడ మా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మా ప్రెజెన్స్ కూడా ఏంటంటే వాల్యూ అడిషన్ ఉంటుంది, మాకు వాల్యూ క్రియేషన్ ఉంటుంది అక్కడ మాది. కానీ నిజం చెప్పండి ఒక మాట, మన దగ్గర కాస్టింగ్ డైరెక్టర్కి అంత ఇంపార్టెన్స్ ఉందా అండి? ఇక్కడ లేదండి, నిజంగా చెప్పాలంటే సౌత్లో లేదు. అంటే పక్కన ఇండస్ట్రీస్ గురించి కూడా మాట్లాడదాం మనం, బట్ మన దగ్గర ఉన్న నేను చూసినంత వరకు ఏదో అటు ఇటు మీకు తెలిసిన విషయం కదా, చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసాం కాబట్టి అప్పుడు నేను చూసినంత వరకు పాపం ఆయన ఎవరినో వేసుకొస్తారు ఆర్టిస్టుల్ని, వీళ్ళని చెప్పి ఆ కో డైరెక్టర్కి ఎవరికొకరికి అప్పచెప్పద్దు. ఆ తర్వాత వాళ్ళు ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కూర్చున్న సందర్భాలు నేను చూసాను, వాళ్ళు ప్రాపర్ డ్రెస్సింగ్ చూసాను నేను, వాళ్ళకి కూర్చోడానికి కుర్చీ కూడా ఇవ్వరు, ఫుడ్ విషయంలో ఉన్న వేరియేషన్ చూసాను. అరే ఇంతమందిని కనీసం ఆయన చేతి నుంచి ఒక 5 మినిమం 5 మాక్సిమం 10 మందిని వేసుకోండి ఉంటారు ఆయన చేతుల నుంచి సినిమాలో పెట్టుకున్న వాళ్ళే, బట్ అక్కడ మాత్రం ఆయన ఎవ్వరూ కేర్ చేయరు, ఎవ్వరూ లెక్క చేయరు. ఇంకా ఆర్టిస్టులు కూడా వాళ్ళని డబ్బులు ఆ టైంకి అడగలేదు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ పర్సన్కి ఉన్నది లేదు. వేరే ఇండస్ట్రీలో చూసాం, వాళ్ళని ఎంత రెస్పెక్ట్గా చూస్తారో, వాళ్ళకి కొన్ని దగ్గర వాళ్ళకంటూ సెపరేట్గా క్యారవన్ కాకపోవచ్చు కానీ ఆ స్టేజ్లో అయితే మర్యాదలు ఉన్నాయి, అవునా కాదా? అవునవును ఉన్నది, ఏమంటారు దీన్ని డిస్క్రిమినేషన్ ఉన్నది, ఉంది మనం అది చాలా పెద్ద టాపిక్ యాక్చువల్గా. డిస్క్రిమినేషన్ అయితే విపరీతంగా మనుషులుగా చూస్తారా మిమ్మల్ని? కష్టమే అంటే ఈవెన్ నేను ఇప్పుడు ఈవెన్ నేను కూడా ఫేస్ చేస్తుంటా, యాక్టర్గా వెళ్ళినప్పుడు నేను కూడా ఫేస్ చేస్తుంటా, ఉంటుంది ఆ ప్రాబ్లం ఉంది మీరు అన్నట్టు. ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్గా మీరు వెళ్ళినప్పుడు అటువంటి బిటర్ సీన్స్ ఏమైనా జరిగాయా మీకు? కాస్టింగ్ డైరెక్టర్గా నాకేం ఇబ్బంది ఏమి ఉండదు కానీ బట్ యాక్టర్గా వెళ్ళినప్పుడు అయితే అవుతాయి. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకోలేదు, ఎందుకంటే కాస్టింగ్ డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ కాబట్టి. ఇప్పుడు యాజ్ ఎ కాస్టింగ్ డైరెక్టర్గా సౌత్కి వేరే ఇండస్ట్రీస్కి ఉన్న డిఫరెన్స్ ఏం చెప్తారు? వేరే సౌత్ మొత్తం త్రూఅవుట్ సౌత్ కాస్టింగ్ డైరెక్టర్ కల్చరు ప్రాపర్గా లేదు, ఇంపార్టెన్స్ లేదు. ఒకవేళ ఇక్కడికి ఎవరికైనా కావాలనుకున్నా కూడా వాళ్ళు బాలీవుడ్ పెట్టుకుంటారు, అదేంటో నాకు ఇప్పటికి అర్థం కాలేదు లాజిక్. బాలీవుడ్లో పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఒక పెద్ద సినిమా చాలా పెద్ద సినిమా అబౌట్ రిలీజ్ అనమాట. దానికి నేను మొదటి నుండి, ఎందుకంటే ఏం చెప్పదలుచుకోలేదు పేర్లు అవి, మొదటి నుండి డైరెక్టర్ని చేస్తున్నాను, డైరెక్టర్ బాగా తెలుసు నాకు, నేను యాక్టర్ తనకు కాకపోతే నేను యాక్టర్గా అన్నట్టుగా తెలుసు తనకి. నేను ఇప్పుడు క్యాస్టింగ్ డైరెక్టర్ కూడా చేస్తున్నానంటే విన్నాడు, ఓకే పాపం ఎందుకు అనవసరంగా మంచి యాక్టర్ క్యాస్టింగ్ డైరెక్టర్ ఎందుకు అయ్యాడని అన్నాడు కూడా. సరే తీసుకున్న తర్వాత ఒక స్టేజ్లో ఏమైందంటే ముంబైలో షూటింగ్ అయింది. ఆ మూవీ ముంబైలో షూటింగ్ అవుతే ముంబైలో ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ పెట్టుకున్నారు అక్కడ, కానీ మళ్ళీ వాళ్ళ అసోసియేట్ ఒకరు నాకు ఫోన్ చేస్తే నేను ఇక్కడ కూర్చొని ముంబైలో క్యాస్టింగ్ చేసినాను వాళ్ళకి ప్యారలల్గా. అక్కడ ఎవరైతే క్యాస్టింగ్ ఏజెన్సీకి డబ్బులు ఇచ్చి పెట్టుకున్నారో ప్రొడక్షన్, నేను ఇక్కడ కూర్చొని నాకున్న డేటాబేస్ మంచి ఎన్ఎస్డి నుండి కానీ ఎఫ్టీఐ వీళ్ళ దగ్గర ప్రొఫెషనల్ యాక్టర్స్ నేను ఇక్కడ కూర్చొని అక్కడ క్యాస్టింగ్ చేశాను. మేబీ ఇక్కడ అంటే మీరు ఎక్కడెక్కడ ఆర్టిస్టులే చూస్తున్నారు, ముంబై వాళ్ళు మీకు ఏం తెలుసు అని చెప్పాను నేను, అది కూడా చెప్పడం జరిగింది, కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఏంటంటే అందరికీ ఏంటంటే హైదరాబాద్లో క్యాస్టింగ్ డైరెక్టర్ లేరు అనే ఇంప్రెషన్లోనే ఇప్పటికే ఉన్నారు. కాస్త చీప్గా చూస్తారా? చీప్గా చూడడం అని కాకుండా లేరు ఇక్కడ ప్రొఫెషనల్గా లేరు అని చెప్పేసి అందరికి ఇంప్రెషన్ అదే ఉంది. దాన్ని బ్రేక్ చేసే ప్రాసెస్లో నేనున్నాను. ఓకే, ఎన్ని లాంగ్వేజెస్కి చేస్తున్నారు మీరు కాస్టింగ్? హిందీ తెలుగు, మేజర్లీ హిందీ తెలుగు. ముంబైలో చాలా పాన్ ఇండియా కాస్టింగ్ కూడా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది, ఎందుకంటే కొన్ని అప్పుడప్పుడు హిందీ ప్రాజెక్ట్స్ కూడా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఏమైనా రిక్వైర్మెంట్ ఉన్నట్టుంటే వాళ్ళు నాకు టచ్లోకి వస్తారు. నేను ముంబైకి ఢిల్లీకి పంపించిన సందర్భంలో, ఇంకా యాడ్ ఫిల్మ్స్ కోసం అయితే అబ్రాడ్ కూడా పంపించిన యాడ్స్ కూడా అవుతాయి. ఓకే, ఇప్పుడు మీరు కన్నడ ఇండస్ట్రీ గురించి, తమిళ ఇండస్ట్రీ గురించి ఐడియా ఉండిందా? అక్కడ ఎలా ఉంటుంది? సేమ్ అండి, అక్కడ ఇక్కడ అంత సేమ్ ప్రాసెస్, అంత జుగాడ్ కాస్టింగ్ అంటారు. ఏమున్నది, వాళ్ళు నలుగురు తీసుకురా కాస్టింగ్ అయిపోయింది ఫినిష్ అని అంటారు కదా, ఆ జుగాడ్ కాస్టింగ్ ఉంది అనమాట. అంతేకాని ప్రొఫెషనల్గా లేదు. అలాంటప్పుడు తప్పు మీ దగ్గరే ఉంది కదా, మీరు ప్రొఫెషనల్గా ఉండి ప్రొఫెషనల్గా మీరు లీడ్ చేసి ఆర్టిస్టులను పట్టుకుని వెళ్తే మిమ్మల్ని ఎందుకు జుగాడ్ అంటారు? ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు ఫ్రీగా చేయమంటారు, అదే అంటున్నారు, ఫ్రీగా చేయమంటారు, ఇవ్వరు. అదే కదా, అదే ఫ్రీగా చేయమంటే ఇప్పుడు ప్రతిదీ, ఇప్పుడు ఒక ఆర్ట్ డైరెక్టర్కి మీరు డబ్బులు ఇస్తారు, అందరికి ఇస్తారు, క్యాస్టింగ్ డైరెక్టర్ అనేసరికి ఒక ఉంది అంత అది లేదు. సో అందులోనే నేను చూసుకుంటూ సెలెక్టివ్గా
చాలా సెలెక్టివ్గా వెళ్ళడము, నాకు అన్ని రకాలుగా సింక్ అవుతేనే స్క్రిప్ట్ చదివిన తర్వాతనే ఓకే అనిపిస్తేనే దెన్ ఐ యాక్సెప్ట్ ది ప్రాజెక్ట్. అంటే మరి ఏది పడితే అది కూడా నేను చేయట్లేదు. నేను రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను స్క్రిప్ట్ చదివి వద్దులే ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ కాదని చెప్పి రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నేను అట్లా రిజెక్ట్ చేసిన ఏవి టేక్ ఆఫ్ కాల ప్రాజెక్ట్స్. అవునా? కానీ వాళ్ళు ఎందుకు మీకు డబ్బులు ఇస్తారు? మీరు ఆర్టిస్టుల దగ్గర నుంచి మీ పర్సంటేజ్ మీరు తీసుకుంటారు కదా, ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు. సో ఇంక మరి ఎక్స్ట్రా అమౌంట్ ఏంటి? అయితే నేను చెప్పినట్టుగా మీకు ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్, కాస్టింగ్ కోఆర్డినేటర్, కాస్టింగ్ డైరెక్టర్ విల్ నాట్ టేక్ మనీ. మేము డబ్బులు తీసుకోము, కాస్టింగ్ డైరెక్టర్ తీసుకోడు. ఇది అబద్ధం. మీరు 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 చెక్ చేసుకోవచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు. అందుకే అంటే సిస్టమే లేదు. కాస్టింగ్ డైరెక్టర్ మీ దగ్గర నుంచి ఒక ఆర్టిస్ట్ వెళ్ళారండి, కొంతమంది జెన్యున్ ఉన్న వాళ్ళు కూడా నాకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 అనుకుందాం, అంత కూడా లేదు, బట్ 10,000 వేసుకుందాం. మేము 15% తీసుకుంటామండి, లేదా 20% తీసుకుంటామండి. వాళ్ళందరూ కోఆర్డినేటర్లు తీసుకుంటారు, 2,000 అందరు కోఆర్డినేటర్ తీసుకుంటారు, ఒక్కొక్కసారి 100% తీసుకుంటారు. అది కూడా మనం మాట్లాడదాం. కాకపోతే అది కోఆర్డినేటర్ తీసుకుంటారు, కోఆర్డినేటర్కి డబ్బులు వస్తాయి, ప్రొడక్షన్ నుండి కోఆర్డినేటర్కి డబ్బులు వస్తాయి. కాస్టింగ్ డైరెక్టర్ అనేవాడు యాక్చువల్గా పేమెంట్లు ఒక్కటి కూడా మాట్లాడడం కూడా, పేమెంట్ తీసుకోడు ఆర్టిస్ట్ పేమెంట్లు. మాకేంటంటే ప్రొడక్షన్ నుండి రెమ్యునరేషన్ ఉంటుంది మాకు, అక్కడికి కట్. వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఆర్టిస్ట్ అనేది, అది కాస్టింగ్ డైరెక్టర్ జాబ్. మీ త్రూ ఎవరైనా ఆర్టిస్ట్ వెళ్ళారు అనుకోండి, వాళ్ళకి డైరెక్ట్గా అయితే డబ్బులు వేయరుగా, మీకే లేదు వాళ్ళకే. నేను అదే చెప్తున్నాను కదా, మీరు మహేసభ తీసుకోండి ఎగ్జాంపుల్, రీసెంట్గా చేసిన ప్రాజెక్టు. నాకు పేమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పేమెంట్ సంబంధం లేదని నేను చెప్పాను అందరికీ. వాళ్ళందరికీ ఎవరి అకౌంట్కి వాళ్ళకి డబ్బులు వెళ్ళాయి. ఈ విషయంలో చాలా ఫెయిర్ అండ్ ఫ్రాంక్గా ఉంటాను నేను. బట్ డబ్బులు తీసుకుని వాళ్ళ త్రూ వెళ్ళేది కోఆర్డినేటర్స్. డబ్బులు ఆర్టిస్ట్ డబ్బులు తీసుకునేది, ఆర్టిస్ట్ డబ్బులు కోఆర్డినేటర్కి వెళ్తాయి జనరల్గా. అదే అంటున్నా. అప్పుడు వాళ్ళ ఫీ పెట్టుకొని ఆర్టిస్ట్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్. దీనికి ఇప్పుడు మేము ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటంటే, మాకు వాళ్ళ రెమ్యునరేషన్తో సంబంధమే లేదు. ఇప్పుడు మీ త్రూ వచ్చి అంటే కాస్టింగ్ డైరెక్టర్ త్రూ వెళ్ళే ఆర్టిస్టుల యొక్క రెమ్యునరేషన్ ఎవరు మాట్లాడతారు? వాళ్ళే ప్రొడక్షన్ నుండి ఆర్టిస్టులే మాట్లాడుకుంటారు, వాళ్ళే మాట్లాడుకుంటారు. నాకు సంబంధం ఉండదు. నేను కావాలంటే ఇంకా ప్రొడక్షన్ వాళ్ళు అప్పుడు వాళ్ళు రిక్వెస్ట్, ప్రొడక్షన్ వాళ్ళ నుండి రిక్వెస్ట్ చేస్తే నేను ఆర్టిస్ట్కి చెప్పి కొంచెం పేమెంట్ తక్కువ ఉంది, చిన్న ప్రాజెక్టు, చిన్నది అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పి చేస్తాను, మీరు చూసుకోండి అని చెప్తాను. నాకేం సంబంధం లేదు, నేను ఆ రిస్క్ తీసుకోను. రేపు పేమెంట్ రాకపోయినా నన్ను అడగొద్దు, బికాజ్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద ఆర్టిస్ట్ గారు. మీరు పేమెంట్ రాకపోయినా నన్ను ఏం అడగద్దని. ఓకే. సో అదే అంటున్నాను, 2 రకాల బైఫర్కేషన్ మీరు ఎలా చేస్తారంటే, కాస్టింగ్ కోఆర్డినేటర్ ఇస్ డిఫరెంట్, కాస్టింగ్ డైరెక్టర్ ఇస్ డిఫరెంట్. కాస్టింగ్ డైరెక్టర్ అనేవాడు మాకు పేమెంట్లతో వాళ్ళు ఎంత కోటి రూపాయలు తీసుకున్నాడు మాకు సంవత్సరం. మాకేంద్ర ప్రొడక్షన్ నుండి మేము ఏమనుకుంటున్నామో అది మాత్రం మా ప్రొడక్షన్ నుండి ఇస్తే సరిపోతుంది అంతే. ఓకే. ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్కి సంబంధించిన ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? వీళ్ళని కాస్టింగ్ డైరెక్టర్ అనొచ్చు, వీళ్ళ త్రూ మనం సినిమాలో ఒక ఆర్టిస్ట్ని పెట్టుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన ప్రొఫైల్ కంప్లీట్గా మీకు తెలిసి ఉంటుంది కదా. ఎవరిని పడితే అక్కడ వెళ్ళిన తర్వాత ఇబ్బంది పెట్టారు అనుకోండి, కాస్త మీకు చెడ్డ పేరే కదా. అవును. ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? యూజువల్గా అదే మొదట చెప్పినట్టుగా ప్రాసెస్ నేను చెప్పినట్టుగా స్క్రిప్ట్ చదివి అంతా చూసిన తర్వాత యాక్టర్లను నేను పిలుస్తాను, ఆఫీస్కి పిలిచి నేను ప్రొడక్షన్ ఆఫీస్లోనే కూర్చుంటాం. ప్రొడక్షన్ ఆఫీస్లోనూ కూర్చొని ఆ యాక్టర్లను నేను సెలెక్ట్ చేసుకున్న యాక్టర్లను మాత్రమే పిలుస్తా. అంటే నాకు ఆల్రెడీ ఆ ఫస్ట్ 2 లేయర్స్ ఫిల్టర్ అయిపోయినట్టుగానే. నార్మల్గా వాళ్ళు కాస్టింగ్ చేసుకున్నారు అనుకోండి, బేసిక్ యాక్టింగ్ కోసం ఒకసారి పిలుస్తారు. అంటే బేసిక్గా వీళ్ళు యాక్టర్లా కాదా అన్న ఉద్దేశంతో ఒకసారి పిలుస్తారు కదా, పిలుస్తారు. మీకు వచ్చింది ఏంటి జనరల్ ఆడిషన్ అంటారు. నేను జనరల్ ఆడిషన్ చేయను, నేను చేయించాను జనరల్ ఆడిషన్. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒక పర్సన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్ గురించి ఆల్రెడీ ఇంతకుముందు 10 వీడియోలు చూశాను నేను. ఇంకా మళ్ళీ జనరల్ ఆడిషన్ ఎందుకు? నాకు అతను యాక్టర్ అని చెప్పి తెలుసు. నెక్స్ట్ లెవెల్ ఏంటిది? క్యారెక్టర్ స్క్రిప్ట్ ప్రకారం క్యారెక్టర్కి సూట్ అవుతున్నారా లేదని చెక్ చేసుకోవాలి. దానికోసం నేనేం చేస్తా, స్క్రిప్ట్ బేస్డ్ ఆడిషన్ చేయిస్తా. స్క్రిప్ట్ బేస్డ్ ఆడిషన్ చేయించిన స్క్రిప్ట్లో తీసుకొని కూర్చొని ఒక ½ అన్ అవర్ అట్లా టైం తీసుకుంటాను ఒక్కొక్క యాక్టర్కి. ½ అన్ అవర్ టైం లేదు ఇంకొక ఎక్కడికో డ్రాప్ అవుతుంది. ఆల్మోస్ట్ మీరు షూట్కి వెళ్తే డైరెక్టర్ ఎలా చేయిస్తాడో నేను అలాగే ఫస్ట్ చేయిస్తాను. నేను చేయించి నేను సాటిస్ఫై అయితే ఫుటేజ్ పెట్టుకొని అట్లా 2, 3, 4, 5 అట్లా చేయించుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలుసు ఆ పర్టికులర్ క్యాండిడేట్ కంపల్సరీ చేయగలడు అని అనుకున్నప్పుడు నాకు తగ్గట్టుగా నేను చేయించుకొని ఫస్ట్ నేను ఆ ఫుటేజ్ అన్నీ పెట్టుకొని 2-3 డేస్కి ఒకసారి డైరెక్టర్తో రివ్యూలో కూర్చుంటాం. రివ్యూలో కూర్చొని ఈ క్యారెక్టర్కి వీళ్ళు, ఈ క్యారెక్టర్కి వీళ్ళు అని చెప్పి ప్రెజెంటేషన్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత డైరెక్టర్ ఓకే
సింక్ అవుతున్నాడు, ఓకే నేను కూడా డైరెక్టర్ సింక్ అవుతున్నాను అంటే యాజ్ ఎ క్యాస్టింగ్ డైరెక్టర్ అనుకున్నట్టు కూడా నేను చేయను. ఓకే దే ఆర్ లుకింగ్ గుడ్, దే ఆర్ లుకింగ్ ఫైన్, లేదు నాకు ఇది ఇక్కడ ఈ క్యారెక్టర్లో మీరు ఇంకొంచెం నాకు మళ్ళీ స్పెషల్ ఇన్పుట్స్ ఇచ్చి, ఎందుకంటే ఇది ఎట్లా ఉంటుంది క్రియేటివ్ కాబట్టి డైలీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్నొకటి అనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్టర్ సడన్గా 2-3 డేస్ తర్వాత ఏదో అనిపించింది, అరే ఈ క్యారెక్టర్ని ఇంకొంచెం షార్పెన్ చేద్దాం, ఇంకొంచెం అది చేద్దామని ఇంప్రూవ్ చేద్దామనే ఆలోచన, లేదు దాని క్యారెక్టర్ ఇంకొంచెం ఇట్లా అనుకుంటున్నాను ఇలా అంటే దెన్ మళ్ళీ నేను చేయించడం ఇలా జరుగు. సో ఇది ప్రాసెస్ ఆఫ్ క్యాస్టింగ్, బేసిక్ క్యాస్టింగ్, ఇది క్యాస్టింగ్ డైరెక్టర్ జాబ్. ఓకే, ఇంత కోఆర్డినేటర్ దగ్గర ఉండదు. అట్లా. సో వాళ్ళు జస్ట్ ఫొటోస్ చూస్తారు, ఆ ఫొటోస్ డైరెక్టర్ టీమ్ కి పంపిస్తారు, వాళ్ళు ఓకే అనుకున్న వాళ్ళని ఆఫీస్ కి డైరెక్ట్ గా పంపిస్తారు, అక్కడ ఆడిషన్ చేసుకుంటారు, మిగతాదంతా వాళ్ళు చూసుకుంటారు. ఒక్కొక్కసారి ఆడిషన్ కూడా లేకుండా డైరెక్ట్ పిలిపించుకుంటారు. అలా తప్ప డైలాగ్స్ ఏమి ఉండవు. అదే అంటున్నాను, మోస్ట్లీ నాన్ డైలాగ్స్ ఉంటే చిన్న డైలాగ్ ఉంటే కూడా, ఇప్పుడు కొందరు యాక్టర్లు రిపీటెడ్ ఉంటే వాళ్ళు తెలుస్తుంది కదా, ఇప్పుడు ఏదో ఒక సినిమాలు అక్కడ కనబడ్డారు ఇక్కడ కనబడ్డారు, వీళ్ళు చేయగలరు అనుకున్నప్పుడు చిన్న డైలాగ్స్ ఉన్నాయనుకోండి వాళ్ళని చేస్తారు. అదే ఇప్పుడు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, త్రూ అవుట్ క్యారెక్టర్స్ ఉన్నాయనుకోండి, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ అంతా మేము చూసుకుంటాం అనమాట. సో మీ దగ్గర నుంచి వెళ్ళే ఆర్టిస్టులకి కాస్త డైలాగ్స్ ఉంటాయి? కాస్త కాదు, ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ ఉంటారు. మోస్ట్లీ అలాంటి వాళ్ళని మీరు తీసుకుని వెళ్తారు. ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు మీరు? నేను అఫీషియల్గా అన్అఫీషియల్గా చాలా చేశాను. అంటే ఫస్ట్ యాక్చువల్గా టు బి ఫ్రాంక్ నేను కూడా కోఆర్డినేటర్గా స్టార్ట్ చేశాను, ఎందుకంటే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ ఏంటి తెలియదు. కోఆర్డినేటర్ స్టార్ట్ చేసి లేటర్ ఐ మూవ్డ్ యాజ్ ఏ కాస్టింగ్. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ అండి, ఇంటర్మీడియట్ చేసాం, తర్వాత డిగ్రీ తర్వాత పీజీ ఉంటుంది కదా, ఇందులో నెక్స్ట్ లెవెల్ ఏంటి, ప్రతిసారి ఇంకా ఇక్కడే ఉండాలా, నేను కాస్టింగ్ కోఆర్డినేటర్గానే ఉండాలి, నెక్స్ట్ లెవెల్ ఏంటి కాస్టింగ్ డైరెక్టర్. సో దానికి ఏంటంటే ఇక్కడ నాకు నేర్చుకోవడానికి కానీ ఎవరి దగ్గర నేను వర్క్ చేసిన సందర్భాలు కానీ ఏం లేవు. సో నేను అబ్జర్వ్ చేశాను, మధ్యలో ఒక ముంబై కాస్టింగ్ డైరెక్టర్తో వర్క్ చేశాను, 2-3 డేస్ వర్క్ చేశాను, నాకు మొత్తం అర్థమైపోయింది సిస్టమ్ అంటే ప్రాసెస్ మొత్తం అర్థమైపోయింది. దాంతో ఏంటంటే నేను కూడా థియేటర్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి సో డేటాబేస్ ఈజ్ ఇంపార్టెంట్. సో ప్రతి థియేటర్ ప్లేస్ అవుతే నేను మ్యాక్సిమం థియేటర్ ప్లేస్ అయిన చోటుకల్లా వెళ్ళి డేటాబేస్ కలెక్ట్ చేసుకోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. నా దగ్గర 10,000 కాంటాక్ట్స్ ఉంటాయి నా మొబైల్లో, 10,000 హ్యాంగ్ అవుతూ ఉంటుంది నా ఫోను. సో అన్ని హ్యూజ్ కాంటాక్ట్స్, అందులో మోస్ట్ ఆఫ్ నేను వాళ్ళ పర్ఫార్మెన్స్ పరంగా ఓకే అయితేనే నంబర్ కూడా సేవ్ చేసుకుంటాను, అందుదాకా నంబర్ కూడా సేవ్ చేసుకుంటాను. సో ఇందులో చాలా ఉంటాయి, ఎందుకంటే అదే సో ప్రాసెస్. 10,000 మంది ఆర్టిస్టులు మీ ఫోన్లో ఉన్నారు అయితే ఈజీగా. ఓకే, ఇప్పుడు ఎంతవరకు నిజం చెప్తారో చూస్తాను. చెప్పండి. ఓకే, సాధారణంగా మీరు డైరెక్టర్తో కూర్చున్నప్పుడు ఈ క్యారెక్టర్కి ఈ ఆర్టిస్ట్ కావాలి, ఎలా ఉండాలి, మనకు అన్ని రకాలుగా కూడా ఈ ఆర్టిస్ట్ అవైలబుల్గా ఉండాలి ఇది మాట్లాడతారు అని సర్వసాధారణంగా మేము చాలా మంది దగ్గర నుంచి విన్నాం. నేను దేని గురించి మాట్లాడుతున్నా కూడా మీకు అర్థమైంది. మీరు స్ట్రైట్ కడితే బెస్ట్, మళ్ళీ అంతేనా? అంటే మీరు కాస్టింగ్ కి ఓన్లీ ఆర్టిస్టులు మాత్రమే చూస్తారా? ఈ కాస్టింగ్ కౌచ్ అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా? ఆ కోఆర్డినేషన్, ఆ డైరెక్షన్ అంతా కూడా మీ త్రూ నుంచే వెళ్తుంది. మన అన్నిటికీ వీళ్ళు ఓకేనా కాదనేది మీరే చూస్ చేసి సెలెక్ట్ చేసి మాట్లాడి అంతవరకు పంపించాలి అంటారు. గుడ్. దీనికంటే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది కూడా ఉండనివ్వండి. మొన్న మా అన్నయ్య కలిస్తే వాళ్ళకున్న బయట కాస్టింగ్ వాళ్ళకున్న ఇంప్రెషన్ ఏందని చెప్తాను. మా అన్నయ్య కలిస్తే వాళ్ళ ఫ్రెండ్కి ఒకరికి అరే మా తమ్ముడు కాస్టింగ్ కౌచ్ అని చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేశాడు. కాస్టింగ్ కౌచ్ అని ఆయనకి తెలియదు మీనింగ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే కాస్టింగ్ కౌచ్ అంటే మీనింగ్ తెలియదు యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ మీ పాయింట్కి వస్తాను. మీరు అన్నది చాలా మటుకు ఇంతకుముందు ఉండింది, కాస్టింగ్ కౌచ్ సిస్టమ్ ఉండింది ఇంతకుముందు. ఇప్పుడు కొంచెం నాకు ఇంతకుముందు ఎలా ఉండేదో చెప్పండి. ఇంతకుముందు ఏముంది, ఇంతకుముందు మీడియా ఇప్పుడు ఎందుకు తగ్గింది అనేది కూడా చెప్తాను. ఇంతకుముందు ఎందుకు ఉండింది, ఇప్పుడు ఎందుకు తగ్గింది అనేది కూడా చెప్తాను. ఇంతకుముందు ఏంటంటే మొబైల్ లేవు, సీసీటీవీ కెమెరాలు లేవు, ఏం చేసినా ఎవరు అడిగేటోడు లేడు, సరిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట సీసీటీవీ కెమెరాలను, ప్రతి మొబైల్ ఇప్పుడు ఎవరికైనా హాయ్ అని చెప్పినా కూడా వాట్సాప్ స్క్రీన్ షాట్లు తీస్తున్నారు, రైజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ముందున్నట్టు గెలకడానికి కొంచెం అవకాశాలు చాలా తక్కువ ఇప్పుడు ఫస్ట్లీ. సో మళ్ళీ ఈ ప్రతి చోట ఎక్కడికి వెళ్ళండి కెమెరాలు ఉంటాయి. సో సిస్టమ్ అంతా టైట్గా ఉంది కాబట్టి ఇవన్నిటిని స్కిప్ చేసేసి ఒకరిని కాస్టింగ్ కౌచ్కి అది పిలవడం కొంచెం కష్టమైన ప్రాసెస్. టెక్నాలజీకి భయపడి మాట్లాడట్లేదు, 100% మనసులో అయితే ఉందంట. 100 వై నాట్, అది ఉంటుంది. ఎందుకు పోతుందండి ఎమోషన్? ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎమోషన్. అది కూడా ఎమోషనే, ప్రతిది ఎమోషనే. ఎందుకు పోతుంది చెప్పండి?
ఓహో, అంటే సీసీ కెమెరాలకి ఫోన్లకి భయపడి డెఫినెట్లీ ఎక్కడ రోడ్డు మీద పెడతారని భయపడి 4 అడుగులు వెనక్కు నుంచి ఉంటున్నారు. డెఫినెట్లీ అంతేగాని వాళ్ళలో మార్పు అయితే కాదు. మార్పు ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది చెప్పండి, మార్పు ఎందుకు రావాలి చెప్పండి. ఇప్పుడు మీరు తీసేది సినిమా కదా, నీకు సినిమాకి తగ్గ ఆర్టిస్ట్ కావాలి, మ్మ్. నీ కథకు తగ్గట్టు వాళ్ళు నటించడం కాదు ప్రాణం పోసే ఆర్టిస్టులు కావాలి. కానీ ప్రాణము పోయాలి, మీకు సాటిస్ఫాక్షన్ కావాలి, రెండు కావాలి. మీరు మీకు అని నన్ను ఇంక్లూడ్ చేయకండి, ఎందుకంటే నాకు means- ఎగ్జాంపుల్ అలా మీరు ఇంక్లూడ్ చేసినా పర్లేదు, నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పటివరకు నేను లక్కీగా చెప్తున్నాను, ఆ సిస్టమ్ ఉండింది. కానీ 2 types ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారండి, 2 types ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ అనొచ్చు, డైరెక్టర్స్ అనొచ్చు, ప్రొడ్యూసర్స్ అనొచ్చు. కొందరు ఏంటంటే ఇప్పుడు సీరియస్ ఫిల్మ్ మేకర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి సినిమా అయిపోయేదాకా దే డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. సినిమా అయిపోయేదాకా ఇంకా వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు కానీ సైడ్ ట్రాక్ వెళ్ళవు. అది నేను నోటీస్ చేసింది కాబట్టి చెప్తున్నాను. ఇంకా కొందరు ఉంటారు, వాళ్ళు సినిమా తీసేదే అన్నెసెసరీ, అంటే వాళ్ళ కోరికలను తీర్చుకోవడానికి తీసే బ్యాచ్ ఉంటుంది, సెపరేట్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీళ్ళు 50% ఉంటారు, వాళ్ళు 50% ఉంటారు. వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కోసం సినిమాలు తీసే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు సినిమాలు తీయరు, కోరికలు తీర్చుకోవడం మట్టుకే ఆగుతారు. ఈ బ్యాచ్ ఉంది, దీనికోసం ప్రొడక్షన్ హౌస్ పెడతారు, ఆఫీస్ డబ్బులు ఉన్నాయండి, కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న డబ్బులు వాళ్ళకు పనికి రాకపోతే డబ్బులు ఉండే లాభం అన్న ఆలోచనతో ఉన్నారు. సో నాకు కూడా అలా తారసపడ్డారు. కానీ అది నాకెందుకో పెద్దగా సింక్ కాలే. అన్నిటికీ ఫ్రీ ఇప్పుడు చేసేదో ప్రొఫెషనల్ అనేది నాకు ఒక ఎందుకు రీమార్క్ తెచ్చుకోవడం అనేది ఒకటి. మీరు సో వాళ్ళను చాలా మటుకు స్టార్టింగ్లో నన్ను అప్రోచ్ అయ్యారు, వాళ్ళందరూ నేను అవాయిడ్ చేసాను. ఎందుకంటే వర్కౌట్ కాదు, పోదు. ఇప్పుడు వాళ్ళు 1 అంటారు, 2 అంటారు, 3 అంటారు, తీసుకురా అంటారు. ఇప్పుడు నేను అన్ని పక్కకెట్టేసుకొని, నా పనులన్నీ పక్కకెట్టేసుకొని వాళ్ళ పని మీద కూర్చోవాలి. అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. వర్కౌట్ అయిన తర్వాత నన్ను ఇప్పుడు అనెతికల్ అనుకున్నప్పుడు అన్నీ అనెతికల్, నన్ను కూడా లాస్ట్కు సైడ్ పెట్టడం ఇట్స్ అ ప్రాసెస్. సో ఏది చేసినా లాస్ట్కు నాకు ఏది బెనిఫిట్ రాదు కదా నన్ను చూస్తే నేను ఎప్పుడు ఇన్వాల్వ్ కావాలి. నన్ను అడిగిన సందర్భాలు ఉన్నాయి. అదే కిరణ్ ఆర్టిస్ట్ చూడు మనకు అన్ని రకాలుగా యూజ్ అవ్వాలి అంటారు, దాంట్లోనే అన్ని అర్థాలు ఉన్నాయి. అలా అన్న డైరెక్టర్లు ఉన్నారు మీ దగ్గర? డైరెక్టర్లు ఉండేవాళ్ళు. అయితే ఏంటంటే నేను వాళ్ళని ముందే కట్ చేసేస్తాను, ఎందుకంటే నాకు ముందు అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఇవ్వకపోతే నేను ఇన్వాల్వ్ కాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉన్న డేటాబేస్లో మ్యాక్సిమం సార్ నేను దేనికైనా రెడీ అన్న యాక్టర్లు చాలా తక్కువ. ఎందుకంటే ఐఎమ్ సీరియస్లీ వర్కింగ్ ఫర్ దిస్. ఎందుకంటే వాళ్ళకి సెపరేట్ కోఆర్డినేటర్స్ ఉంటారు, నేను అదే అంటున్నాను. దానికో సెపరేట్ కోఆర్డినేటర్స్ ఉంటారు. ఇంతమందిని ఒక్కరు మెయింటైన్ చేయడం కాదండి, వీలు కాదు, నాకు కూడా వీలు కాదు. కోర్స్ ఈవెన్ నేను చేయాలని అనుకున్నాడు వీలు కాదు, ఎందుకంటే దానికి సెపరేట్. అదే అంటున్నాను, దాని పైన ఇప్పుడు నేను ఫీమేల్ లీడ్ దగ్గరనే చెప్పాను నేను ఫీమేల్ లీడ్ చేయని. ఫీమేల్ లీడ్ చేసే వాళ్ళు మళ్ళీ వేరే ఏం పనులు చేయరు. ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ అనెథికల్ చేసే వాళ్ళు ఎవరు మళ్ళీ ఎథికల్ పనులు చేయరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా మహేసభ లాంటి ప్రాజెక్ట్ రాదు నాకు. ఇఫ్ ఐ ఇన్వాల్వ్, మీరు అన్నట్టుగా ఈ అనెథికల్ వీటిలలో ఇన్వాల్వ్ అయినాను అనుకోండి, ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ చేసే అవకాశం రాదు నాకు. దానికి సెపరేట్ వింగ్, అదండి, దానికి సెపరేట్ కోఆర్డినేటర్స్ ఉంటారు. కానీ ఉన్నారు వాళ్ళు ఉన్నారు, అరేంజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది నడుస్తూనే ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఏమంటారు డిమాండ్ సప్లై అనేది అది ఎక్కడైనా ఉంటుంది. అది కాకపోతే అది నేనేందంటే ఇప్పుడు ఇలా చెత్త వస్తూ ఉంటే చెత్తను జరుపుకుంటూ వెళ్తున్నా నేను. ఉంటుంది ప్రతి చోట తగులుతారు నాకు కూడా. కాకపోతే లక్కీగా ఏంటంటే స్టార్టింగ్లోనే కట్ చేసేస్తాను నేను. అయితే ఇప్పుడు కూడా నేను వర్క్ చేసిన వాళ్ళు ఎవరి దగ్గర కూడా నాకు ఇలాంటి ప్రపోజల్స్ ఏం రాలే లక్కీగా. అంటే టు బి ఆనెస్ట్ నేను కూడా ఫ్రీ అండ్ ఫ్రాంక్ ఉంటాను, ఏది చేస్తాను. వాళ్ళు అడిగినా కూడా నేనేం తప్పు తీసుకునే లేదండి, నా దగ్గర లేదు. ఎందుకంటే దానికి చాలా ఎనర్జీ, అంటే డబ్బులు కూడా అలాగే వస్తాయి అనుకోండి చేస్తే మేబీ. నాకు అంత ఎనర్జీ పెట్టి అంత చేసి, ఎందుకంటే నేను యాక్టర్గా కూడా రావాలనుకుంటున్నాను. ఎందుకంటే అన్ని డోర్లు క్లోజ్ చేసుకునే పరిస్థితిలో లేను నేను. ఇప్పుడు మీకు రెమ్యునరేషన్స్ ఎలా ఉంటాయి? ప్రాజెక్ట్ వైజ్గా తీసుకుంటాం, ప్రాజెక్ట్ వైజ్గా ప్రొడక్షన్ నుండి తీసుకుంటాం, టోటల్ ప్రాజెక్ట్ క్యాస్టింగ్ చేస్తూ ప్రొడక్షన్ నుండి తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు మీరు కనుక ఇంతకుముందు అన్నట్టు అన్నిటికీ అన్న ఒక క్వశ్చన్ మార్క్ పెడితే అప్పుడు మీ రెమ్యునరేషన్ లో కూడా లేదు, నేను చేయను, అన్నిటికీ నేను చేయని చెప్తాను. ఎందుకంటే అది నా వింగ్ కానీ అవసరమైతే ఎవరైనా ఒకరిని తగలబెడతాను, ఎవరైనా ఒకరిని అటాచ్ చేస్తాను నేను. ఎవరైనా ఒకరు ఆ స్పెషలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళని అటాచ్ చేయడం జరుగుతుంది. బట్ లక్కీగా చెప్తున్నాను, ఇప్పటివరకు నాకు ఎవరు జెన్యున్గా చేస్తూ జెన్యున్ ఇది అడిగిన వాళ్ళు లేరు. అయితే ఇదే జెన్యున్ చేస్తారు, లేకపోతే అదన్నా జెన్యున్గా చేస్తారు. సో రెండు కలుపుకొని రెండు కలిపి చేయలేరండి. కాదు, అది పని కాదు, అట్లా కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా క్రియేటివ్ సైడ్ పెట్టుకోవాలా, లేకపోతే వాళ్ళని గోకుడు వీళ్ళని గోకుడు పైన పెట్టుకోవాలా?
సింపుల్. దానికి కావాలంటే సినిమా తర్వాత ఇప్పుడు సినిమాను ప్రాజెక్ట్ ఏదైనా అయిన తర్వాత ఏం చేసుకుంటారో వాళ్ళు చేసుకోనండి, మనకు సంబంధం లేదు. ఇప్పుడు నాకు తెలిసి కిరణ్ గారు ఆర్టిస్ట్, ఎందుకు ఈ కాస్టింగ్ వైపు వచ్చారు? ఆర్టిస్ట్గా నేను 2000 కాస్టింగ్ ఎందుకు అడగాల్సి వస్తుంది? గుడ్. యాక్చువల్గా 2009 నుండి నేను భీమిలీ కబడ్డీ జట్టు వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. అప్పటి నుంచి లక్కీ మొదటి నుండి డైలాగ్ ఆర్టిస్ట్గానే ఉన్నాను. కాకపోతే మధ్యలో ఆబ్వియస్లీ స్ట్రగ్లింగ్లో ఉంటే కొంచెం తెలుసుగా మనీ ఏదన్నా ఒకటి ఇంకోటి పెట్టుకోవాలి, ఏదన్నా ఒకటి యాక్టివిటీస్లో ఉండాలి, ఒక యాక్టింగ్ అంటే సరిపోవట్లేదు అని చెప్పి వేరే ఇండస్ట్రీకి వెళ్దామని అనుకుంటే మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరం అవుతుంది. అలా కూడా ట్రై చేశాను నేను. వేరే ఇండస్ట్రీ వద్దు, ఫిల్మ్ ఇండస్ట్రీ అనుకుంటే నీకు ఏ చేయగలను అని చెప్పేసి నేను 2-3 చూసుకుంటే నాకు క్యాస్టింగ్ డైరెక్టర్ ఆ గ్యాప్ కనబడింది. ఇక్కడ యాక్టర్స్కి డైరెక్టర్స్కి కొంచెం గ్యాప్ ఉంది. ఓకే, నేను ఎందుకు ఆ గ్యాప్ని ఫీల్ చేయకూడదు అన్న దాంతో ఆ ఉద్దేశంతో క్యాస్టింగ్ కోఆర్డినేటర్ స్టార్ట్ అయ్యి మెల్లిగా నెక్స్ట్ లెవెల్ ఏంటి క్యాస్టింగ్ డైరెక్టర్. సో అట్లా ఇప్పుడు ఫస్ట్ ఆర్టిస్ట్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు మరి? చిన్నప్పటి నుండి ఉన్న ఇంట్రెస్ట్ యాక్టర్ అనేది. ఇప్పుడు అందరూ అడుగున్నట్టుగానే ఎంత డీప్గా అంటే సినిమాలో ఎంత పిచ్చి అంటే నేను ఈ స్పిరిచువల్ మూవీస్ చిన్నప్పుడు జానపద మూవీలు పురాణం సినిమాలు చూసి ఒక స్టేజ్లో నేనేమనుకున్నా అంటే అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకుంటే నాకు దేవుడు ప్రత్యక్షమవుతాడు, అప్పుడు నేను ఏదంటే అది అవుతుంది అన్నంత రేంజ్లో ట్రాన్స్లోకి వెళ్ళాను. చిన్నప్పుడే నాకు ఒక రకంగా చెప్పాలంటే చిన్నప్పుడే చూసేసాను నేను. ఐ మీన్ అప్పుడు తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రియలైజ్ చేసి అది కాదు లైఫ్. వెళ్ళలేదు నిజంగా చెప్పానంటే ఆ రేంజ్లోకి నేను సినిమాలు చూసి అంతగా అదైపోయాను. సో చిన్నప్పటి నుండి యాక్టర్ అవుదామనే ఉండింది. ఆబ్వియస్లీ ఉంటారు కదా ఇన్స్పిరేషన్ హీరోలు వీళ్ళు ఉంటారు కదా అనుకున్నాను. సరే ఇంకా కొన్ని లేట్గా అయింది, కొంచెం ప్రాసెస్ లేట్ అయింది, బట్ లేట్గా వచ్చాను. లేట్గా వచ్చినా కూడా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ యాక్టర్ అండ్ టు బీ ఫ్రాంక్. ఎందుకంటే ఇప్పటికి కూడా యాక్టర్ ఆర్టిస్ట్ అంటే మీరు యాక్టింగ్ అనే చెప్తాను, నేను యాక్టర్ అనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా నేను ఒక నటుని కావాలి అని చెప్పి బలంగా చెప్తారు, లేదంటే నేను ఒక డైరెక్టర్ కావాలని బలంగా చెప్తారు, కానీ నేను ఒక కాస్టింగ్ డైరెక్టర్ కావాలని చెప్పి బలంగా ఎవరు చెప్పేంత అంత ఉండదు అక్కడ. బట్ ఇదే కాస్టింగ్ డైరెక్టర్ ఇట్స్ అ ప్రాసెస్. ఎందుకంటే చేస్తున్న ప్రాసెస్లో ఐ బికమ్ ఇప్పుడు నాకు రీసెంట్గా మీరు చూసుంటే మహేసభ ప్రాజెక్ట్ అనేది ద బిగ్ సక్సెస్. సో ఇలాంటి ప్రాజెక్టు పడడం నాకు దట్స్ అ బిగ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షైన్ యాజ్ ఏ కాస్టింగ్ డైరెక్టర్. ఇండస్ట్రీలో ఆడవాళ్ళ కన్నా మగవాళ్ళు ఎక్కువ స్ట్రగుల్ కావాలి ఆపర్చునిటీస్ కోసం అంటారు, నిజమేనా? ఈక్వల్ ఉంటుందండి స్ట్రగుల్. అంటే నేను ఒక ఆర్టిస్ట్ దగ్గర విన్నా, వెల్ నోన్ ఆర్టిస్టే. ఓకే, నేను ఆడపిల్ల అయితే బాగుండు స్వర్ణ, ఎందుకనంటే ఎవరు రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఆడపిల్లని అనుకో నేను తలంచుకున్నానంటే మంచి ఆర్టిస్ట్. అది కూడా స్ట్రగుల్ కదా మరి? అదే ఈజీ అనిపిస్తుంది వాళ్ళకి. అట్లా దాన్ని అదే అంటున్నాను, దాన్ని కనుక ఓకే చెప్తే చాలు కదా, నేను కాంప్రమైజ్ అయితే చాలు, నాకు మంచి క్యారెక్టర్లు పడతాయి, నేను అబ్బాయిని కాబట్టి ఎవరు నన్ను పిలవట్లేదు అంటున్నారు. అది కూడా కరెక్టే. అంటే దాన్ని కనుక వాళ్ళు దాన్ని కనుక పాజిటివ్గా తీసుకోగలిగితే ఇంకా బెటర్, ఇంకా చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. అవును, మీరు అన్నట్టు కరెక్టే. చాలామంది ఇప్పుడు నేను ఫీమేల్ కాస్టింగ్ చాలా తక్కువ చేస్తాను, ఎందుకంటే ఒక్కొక్కరు బిహేవియర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది నాకు. సో నేను మ్యాక్సిమం ఫీమేల్ కాస్టింగ్ని అవాయిడ్ చేస్తాను నేను, టు బీ ఫ్రాంక్. మోస్ట్లీ మెయిల్ కాస్టింగ్. ఫీమేల్ కాస్టింగ్లో కూడా మిడిల్ ఏజ్డ్ 30+ వాళ్ళైతే ఏంటంటే కొంచెం లైఫ్ని చూసి ఉంటారు, కొంచెం మెచ్యూర్డ్గా ఉంటారు. బిలో 20-25 బిలో అనుకోండి, ప్రాపర్గా రెసిప్రికేషన్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిప్రికేషన్ ఉండదు. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కాస్టింగ్ రిఫర్ చేసినానంటే వాళ్ళు షూటింగ్ వెళ్ళేదాకా కూడా డౌటే, వెళ్తారో లేదో డౌటు చాలా ఉంటాయి. ఇంకా అడగడం మంచిదే. నేను ఏమంటున్నాను, కమ్యూనికేషన్ నేను అనేటాను అందరూ ప్రాపర్ కమ్యూనికేషన్. మీరు అడగండి, మీకు ఏమైనా కావాలంటే నన్ను అడగండి, ఏంటి ప్రొడక్షన్ గురించి అడగండి, డైరెక్టర్ గురించి అడగండి, నేను ఇస్తాను, మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను. చాలా చోట్ల ఇవ్వరు, మీరు అడగండి. ఇప్పుడు కోఆర్డినేటర్ వీళ్ళు ఉంటారు అనుకోండి, ప్రాజెక్ట్ డీటెయిల్ చెప్పండి అంటే అచ్చా ప్రాజెక్ట్ డీటెయిల్ చెప్పకపోతే మీరు ఒప్పుకోరా అంటారు మీరు. సో ఇది జరుగుతుంది, నేను చెప్తాను, ఎందుకంటే అది వాళ్ళ హక్కు. ఎవరైతే మీరు ఏ ప్రాజెక్ట్లో చేస్తున్నామని తెలుసుకోవడం యాక్టర్స్ హక్కు. నేను ఇస్తాను డీటెయిల్స్. ఇవన్నీ ఇవ్వడానికి ముందే వాళ్ళు అది చేసేసుకో. ఇప్పుడు రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్, ఒక సాంగ్ షూట్, ఒక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్కి లీడ్ పేరు సెలెక్ట్ చేయమంటే నాకు వచ్చింది, చేశాను. 2 సెలెక్ట్ అయ్యారు. అందులో ఒక అమ్మాయి కూడా స్ట్రగ్లింగ్లోనే ఉంది, పెద్ద ఎక్కడ చేసింది లేదు. ఆల్రెడీ ఇంతకుముందు 2-3 యాడ్ ఫిల్మ్లో కాస్టింగ్ చేశాను. షీ నోస్ అబౌట్ మీ, ఎంత జెన్యూన్గా ఉంటాము. తర్వాత అది ఏ ఛానల్లో వస్తుంది అన్నీ అడిగింది, సెలెక్షన్ అయింది, పేమెంట్ అంతా అయిన తర్వాత ఏ ఛానల్లో వస్తుంది, అంటే స్పాటిఫైలో ఆల్రెడీ సాంగ్ ఉంది, ఆడియో సాంగ్ ఉంది, వీడియో తీస్తున్నారు.
నీట్గా, ఎలాంటి కనీసం హగ్గు కూడా లేదు, అంత క్లీన్గా ఉంది, క్లీన్ నీట్ వర్క్. ఏ ప్లాట్ఫామ్లో వస్తుంది యూట్యూబ్ అంటే నేను కనుక్కొని చెప్తానమ్మా, వాళ్ళది ఓన్ ఛానల్ అనుకుంటాను, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఓన్ ఛానల్, నీట్గా ఉంది కదా, అంత బాగుంది కదా, పాట కూడా బాగుంది కదా, వైరల్ అయిపోతే మీకు కూడా మైలేజ్ వస్తుంది అని చెప్పేసి నాకు డౌట్ వచ్చేసి, ఇన్ని అడుగుతున్నావు కదమ్మా, అసలు వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ అంటే ఏ ఛానల్ అయితే ఏముంది అని ఒకటే క్వశ్చన్ అడిగిన. అంటే నాకు కూడా సర్కాజం లేదు, ఏం లేదు, నాకు కూడా తెలుసుకోవాలంటే వాట్ ఈస్ సర్ కన్సర్న్ అన్నీ చెప్పాను, డైరెక్టర్ చెప్పాను, డైరెక్టర్ ప్రొఫైల్ పెట్టాను, డైరెక్టర్ ఇన్స్టాగ్రామ్ అంత డైరెక్టర్ అన్నీ పెట్టాను. పెట్టిన తర్వాత ఏ ఛానల్ అయితే ఏముందమ్మా, ఒకసారి నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి, వాట్ ఈస్ యువర్ కన్సర్న్ అని అంటే 1 hour తర్వాత సారీ సార్ నేను చేయను అని చెప్పేసి మెసేజ్ పెట్టింది. అంత అయిన తర్వాత నేను చేయను అని మెసేజ్ పెట్టింది, షూటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే చెప్పొచ్చు, అంటే వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ అంటే చెప్పొచ్చు. నేను చెప్పాను, ఏదో అది ఉల్లు ఛానల్ ఆల్ట్ బాలాజీ దానిలోనో అయితే టెలికాస్ట్ కాదు కదా, యూట్యూబ్లో అవుతుంది, మంచి సాంగ్ అంత బాగుంది, యూఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ ఏ బ్రేక్ కదా అని చెప్తే, నీ క్వశ్చన్ వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ అని అన్నందుకు నేను చేయని చెప్పేసింది. ఇక మా అమ్మాయిని బ్లాక్ చేసి పెట్టేసాను. సో ఇట్లా సెన్సిటివిటీ ఉంటుంది అనమాట. అడిగితే చెప్తే సరిపోతుంది, చెప్పకుండా నేను అంటే నార్మల్గా అడిగాను. మరి మీరు ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు మళ్ళీ ఈ డైరెక్షన్, కాస్టింగ్ డైరెక్షన్ ఇది ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇది అదే ఇంతకుముందు చెప్పినట్టుగా కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కావాల్సి వచ్చింది. ఎందుకంటే యాక్టర్లకి మీకు తెలుసు కదా, ఒక బ్రేక్ వచ్చేదాకా ఫైనాన్షియల్గా కొంచెం. మీరు కూడా అనిపించింది ఎప్పుడైనా నేను కూడా అమ్మాయి అయితే బాగుండు అని? లేదని నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐఎమ్ హ్యాపీ టు బి మేల్, ఐఎమ్ హ్యాపీ టు బి ఎ గై. అంటే కొంతమందితో మాట్లాడినప్పుడు కాంప్రమైజింగ్ అన్న టాపిక్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా అన్నారు, దాన్ని కాంప్రమైజింగ్ అని ఎందుకు అనుకుంటారు, మేము ఎంజాయ్ చేస్తున్నాం ఫీల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దాని మీద కూడా నేను పేరు వస్తుంది, మేము ఎంజాయ్ చేసాము, పెద్ద పెద్ద డైరెక్టర్లు మా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారు, మేము హాయ్ అని పెడితే హలో అని వెంటనే రిప్లై ఇస్తారని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అన్నారు. మంచిది, నేను కూడా దాన్ని తప్పు పట్టను, నేను తప్పు పట్ట. అవును, మరి ఎందుకు కాస్టింగ్ కావచ్చు అంటే బయట ఉద్యమాలు అదే నేను ఇప్పుడు ఆపేది కదా, ఎవరు ఉద్యమం చేయట్లేదు, ఇప్పుడు అన్నీ అయిపోయాయి. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు చాలా మటు తగ్గిపోయాయి, ఎవరు ఉద్యమం చేయట్లేదు. అప్పుడు ఎప్పుడో శక్తి కపూర్ ఇష్యూ ఒకటి వచ్చింది అప్పట్లో బాలీవుడ్లో, ఇంక ఇక్కడ అంటే ఎవ్వరు ఏం కాదు. ఇందులో ఒకటేనండి, ఫోర్స్ఫుల్గా ఏది జరగదు, ఎవరెవరి ఫోర్స్ చేయరు. ఒకవేళ నిజంగానే కావాలి అని అనుకుంటే అమ్మా ఇది ఓకే అయితే చెప్పు, లేకపోతే వేరే ఆల్టర్నేట్ చూసుకుంటాం, ఇంతే ఉంటుంది. కానీ మీరు చూడండి సినిమా ఫీల్డ్లో ఫోర్స్ఫుల్గా జరిగిన సందర్భాలు ఏముండవు. మీరు అది కూడా తప్పే కదండి, దానికి ఓకే అంటే నీకు క్యారెక్టర్ ఇస్తామంటే. అవును, ఇప్పుడు వాళ్ళకు 10 మంది ఉన్నారండి బయట, ఇప్పుడు ఎవరినో ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి, 10 మంది బాగున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు ఆ పొజిషన్లో ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 10 మంది ఈక్వల్గా ఉన్నారు, క్వాలిఫైడ్ ఉన్నారు, 10 మందిలో మీరు ఎవరైనా ఒకరిని ఫిల్టర్, ఎవరైనా ఒక్కరిని మాత్రం పెట్టుకోగలరు. మీకు అనుకున్న పెట్టుకుంటారు కదా, ఎక్కడైనా కూడా అంతే కదా. 10 మంది అయితే పెట్టుకోరు, ఒకటే పోస్ట్ ఉంది అక్కడ, 10 మంది కరెక్ట్గా సూటబుల్ అయిన ఉన్నారు, ఒక్కరిని పెట్టుకోవాలి, ఏం చేస్తారు అప్పుడు? సో ప్రాక్టికల్, లెట్ మీ వెరీ ప్రాక్టికల్. నేను కూడా ఆ పొజిషన్లో ఉంటే మేబీ అది నేను కూడా అదే చేయొచ్చేమో. ఇప్పుడు అమ్మాయిలు కాబట్టి కాంప్రమైజింగ్స్ ఉన్నాయి, మరి అబ్బాయిలు మీరైతే సాయంత్రం అయ్యేసరికి వాళ్ళకి కాస్త ఏదో పోయింది, అది కూడా ఉంది, ఆ సిస్టమ్ కూడా ఉంది. కానీ అదే వాళ్ళు ర్యాప్ బిల్డ్ చేసుకోవడానికి చేసే యాక్టివిటీస్ ఉంటాయి. నేను కూర్చున్నాండి, నాకు ఎందుకంటే నేను టైట్గా ఒకటే పెట్టుకున్నాను. నేను దేనికి అడిక్ట్ కాకూడదు అని పెట్టుకున్నాను. అందుకే నాకు సిగరెట్ అలవాట్లేదు, మందు అలవాట్లేదు. లేదు, ఇంకెందుకు కూర్చుంటే మళ్ళీ తాగాల్సి వస్తుంది, ఎందుకు మరీ అంత విశ్వామిత్రులా ఉండగా కూర్చుంటే తాగాల్సి వస్తుంది, కూర్చోకుండా ఉండడం బెటర్ కదా. అందుకే నేను ఇప్పుడు అవకాశాలు ఇప్పించే పొజిషన్లో ఉన్నా నేను, అందుకోసమేనా? యా. ఓకే, సో ఎట్లా ఉంది ఇప్పుడు? ఈ ఓ పక్క కాస్టింగ్ డైరెక్షన్ చేస్తున్నారు, మరో పక్క ఆర్టిస్ట్గా చేస్తున్నారు, అండ్ మైసభలో మీరే కదా? మైసభకి నేను అఫీషియల్ కాస్టింగ్ డైరెక్టర్, మొన్న డైరెక్టర్ గారు కూడా, ఎందుకంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాజెక్ట్ సో ఫార్ ఐ వర్క్డ్ యాజ్ ఏ కాస్టింగ్ డైరెక్టర్. మరి మీరు ఆర్టిస్ట్ అయినప్పుడు అందులో ఎక్కడ కనపడలేదు నాకు, ఉత్కుత్కన్నప్పుడు చాలాసార్లు కనిపించారు. యా, అయితే కకృతి పడలే నేను, క్యారెక్టర్ కోసం కకృతి పడలే. ఎందుకంటే చెప్తాను నేను ఇక్కడ చెప్తాను ఎందుకు. ఇక్కడ కూడా హౌ ప్రొఫెషనల్ అయ్యే వర్క్ అనేది కూడా మీకు వస్తుంది. ఇక్కడ ఏంటంటే చూశాను, అన్ని క్యారెక్టర్ చూసాను, నా ఏజ్కి తగ్గట్టుగా ఒక 2-3 క్యారెక్టర్లు కనబడితే నేను కూడా ఆడిషన్ తీశాను, నేను చేసుకున్నాను. ఆడిషన్ చేసుకొని మిగతా ఆడిషన్ చేసుకున్న తర్వాత నాకే అనిపించింది, మిగతా వాళ్ళ ఎందుకంటే నేటివ్ రాయలసీమ క్యారెక్టర్స్ ఉన్నాయి, నాదేమో తెలంగాణ. సో ఆ స్లాంగ్ రావట్లా, అంటే న్యాచురల్గా రావట్లా, చేస్తాను కానీ న్యాచురల్గా రావట్లా.
న్యాచురల్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉండేసరికి నాకు అనిపించింది, నాకే అనిపించేసి నన్ను నేనే ఫిల్టర్ చేసుకున్నాను. ఎందుకు బాడీ లాంగ్వేజ్ సరిపోతే చాలు, మన డబ్బింగ్లో చెప్పొచ్చు. లేదండి, దేవకట్ట గారు అంత ఈజీ డైరెక్టర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవకట్ట గారికి కూడా నేను భయపడ్డాను, ఎందుకంటే అంత తన ఈజీగా సెలెక్షన్ ప్రాసెస్ అంత ఈజీగా ఉండదు. సో దొరికిపోకూడదు, మీరు అన్నారు కదా మేనేజ్ చేయొచ్చు కదా అని అన్నారు కదా, దొరికిపోకూడదు, దొరికిపోతాం వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే చాలా స్క్రీన్, నాకు అర్థమైంది, నేను క్యాస్టింగ్ ప్రాసెస్ వీడియోలు పెడుతున్నప్పుడే నాకు ఆ మైనర్ అవన్నీ చూసేసరికి నాకు అర్థమైంది, ఓహో వీళ్ళు చాలా డీప్గా ఉన్నది. దేవకట్ట గారు ప్లస్ డైరెక్టర్ కిరణ్ జయకుమార్ గారు ఇద్దరున్నారు, వాళ్ళతో కూర్చొని చేస్తుంటే ఓహో చాలా కీన్గా ఉన్నారు వీళ్ళు. నేను ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ ఏదైనా ఇచ్చినారు టక న్యాచురల్గా వచ్చేస్తుంది. ఇది మేనేజ్ చేయదలుచుకోలే, అందుకని నేను చేద్దాం అనుకున్న క్యారెక్టర్ని కూడా వేరే వాళ్ళకి చెప్పి నేను దేవకట్ట గారికి భయపడి వద్దులే, ఏదో క్యాస్టింగ్ డైరెక్టర్ ఇంప్రెషన్ ఉందిగా దాన్ని పోగొట్టుకోవడం ఎందుకని చెప్పేసి వాళ్ళు అడిగారు కూడా. 1-2 క్యారెక్టర్లకు అడిగితే నేనే చెప్పాను, నాకంటే ఇతను బాగా చేస్తున్నాడండి అని చెప్పేసి నేను వేరే వాళ్ళని రిఫర్ చేశాను. అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ విత్ మై డిసిషన్. ఎందుకంటే నేను అన్నట్టుగా ముందు కకృతి పడలే, నేను క్యారెక్టర్ కోసం కకృతి పడలే, అంత ప్రొఫెషనల్గా జరిగిన క్యాస్టింగ్. కాకపోతే ఇప్పుడు కొంచెం రిగ్రెట్ ఉంది, ఏదో ఒక చిన్న రోల్ చేయాల్సిందేమో అన్న రిగ్రెట్ ఇప్పుడు ఉంది. బట్ ఇట్స్ ఓకే, ఫైన్. మీరు చూస్తుంటే డైరెక్టర్ గారి కంటే ముందు ఎవరైతే యాక్టర్లు ఇప్పుడు షైన్ అయినారో వాళ్ళని నేను ఆ క్యారెక్టర్లో చూస్తున్నానన్న తృప్తి నాకు తృప్తి, ప్రౌడ్ ఉంది. ఇప్పుడు ఎంతవరకు ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు కదా, ది బెస్ట్ డైరెక్టర్ కావచ్చు, ప్రొడక్షన్ హౌస్ కావచ్చు, ఏది మంచిగా అనిపించింది, ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యారు? నాకు ఇదే మహేసబ్ అనే అన్ని రకాలుగా మహేసబ్ అనే ప్రస్తుతానికి. నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? కాస్టింగ్ డైరెక్టర్ కావచ్చు, ఆర్టిస్ట్గా కావచ్చు, ఏమున్నాయి? యాజ్ ఏ కాస్టింగ్ డైరెక్టర్గా యూఫోరియా మూవీ ఉంది, గుణశేఖర్ గారిది యూఫోరియా ఉంది, రిలీజ్కి రెడీగా ఉంది. అది కూడా నేనే అఫీషియల్ కాస్టింగ్ డైరెక్టర్, గుణశేఖర్ గారిది. ఇంకా అనఫిషియల్గా అంటే ఓజీ మూవీ చేశాను నేను. ఓజీకి అనఫిషియల్ చాలా క్యారెక్టర్లు చేశాను అందరూ కాస్టింగ్. ఏంటి అఫీషియల్ అనఫిషియల్? అదే ఇప్పుడు మహేసబ్బ లాంటి రికగ్నిషన్ నాకు ఓజీకి రాదు. ఎందుకంటే అనఫిషియల్గా చేశాను కాబట్టి. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అగ్రిమెంట్ విత్ దెమ్. ఐ హ్యావ్ నాట్ గాన్ త్రూ ది, అంటే కోఆర్డినేటర్ లాగా అయిందనమాట అక్కడ. కాకపోతే పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి టైటిల్స్లో మీ పేరు పడదు, పడకపోవచ్చు. పడాలని మొన్న డైరెక్టర్గా అడిగాను నేను, యాక్చువల్గా పడచ్చు, టైటిల్లో పడుతుంది. కాకపోతే ఇంతరికి ఇప్పుడు మొన్న మహేసభకి ఏంటంటే నన్ను స్టేజ్ మీద పిలిచారు నన్ను డైరెక్టర్ గారు. ఆ రికగ్నిషన్ వేరే, ఎందుకంటే కాస్టింగ్ డైరెక్టర్ అని చెప్పి ఒక డైరెక్టర్ చెప్పడం అనేది చాలా రేర్గా ఇక్కడ జరుగుతుంది. అంటే మీకు కూడా ఒక సర్టిఫికేషన్ ఏమైనా ఉంటుందా? ఉండదు ఒకసారి, అంటే ఉంటుంది, కోర్సు ఉంటుంది. హాలీవుడ్ వెళ్ళి చేయాలి, ఇప్పుడు హాలీవుడ్ వెళ్ళి చేస్తుంటుంది, దీని కూడా కోర్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏం లేవు ఇండియాలో. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్తో టైఅప్ అయ్యేటప్పుడు వాళ్ళకి మీకు మధ్య ఉండే అగ్రిమెంట్ ఏంటి? అదే ఎన్డీ అగ్రిమెంట్ ఉంటుంది, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది, దాంతో ఇంకోటి కాస్టింగ్ డైరెక్టర్ అగ్రిమెంట్ ఒకటి ఉంటుంది. అది మీకు ఓజీకి లేదు? ఓజీకి లేదు, అట్లీస్ట్ ఓజీకి ఏది లేదు. వాళ్ళకి తెలుసా మీరు అరేంజ్ చేశారు? డైరెక్టర్ తెలుసు, డైరెక్టర్ నాకు ఫ్రెండ్లా అంటాడు. ఓకే, డైరెక్టర్. ఓకే. సో డైరెక్టర్ చెప్పినాడని చెప్పి కొంచెం చేశాను. బట్ ఓకే, దట్ ఈస్ దేర్ విష్, వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది తర్వాత విషయం. బట్ ఓకే, టైటిల్ క్రెడిట్స్తో కూడా గొప్పగా వచ్చేది ఏమి ఉండదు, టు బీ ఫ్రాంక్. అవునా? అదేంటి, అక్కడ మీ పేరు పడితే 10 ప్రాజెక్టులు వస్తాయి? ఏం రాదు, మనం అనుకుంటారు కానీ ఏం ఉండదు అక్కడ. ఇప్పుడు ఇలా అఫీషియల్గా రికగ్నిషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు అన్అఫీషియల్గా అంటే నాకు ఇంకోటి #కృష్ణారామ అని ఒక సినిమాకి నేను చేశాను, కానీ టైటిల్ క్రెడిట్స్ ఉండదు. నేనే చేశాను, అగ్రిమెంట్ కూడా అయింది, టైటిల్ క్రెడిట్స్ ఉండను. మరి ఎవరికి ఇస్తారు? ఎవరు లేరు అక్కడ. నేను అఫీషియల్గా సైన్ చేశాను కాస్టింగ్ డైరెక్టర్గా, టైటిల్ క్రెడిట్స్ లేవు. సరే అది పక్కకి పెట్టేస్తే ఇంకా చాలా చేశాను నేను. ఇప్పుడు మీరు చూసుకుంటే మేజర్ సినిమాకి టైటిల్ క్రెడిట్స్లో ఉంటాను, కాస్టింగ్ సపోర్ట్ అని ఉంటుంది మేజర్ మూవీకి. మళ్ళీ రౌడీ బాయ్స్ కూడా ఉంటుంది. రౌడీ బాయ్స్కి ఉన్నదని చెప్పేసి ఎవరేం పిలవాలి, నాకు దిల్రాజ్ ప్రొడక్షన్ నుండి పిలవాలి. సో ఇక్కడ అదే అంటున్నాను, ఇక్కడ ఎవరు పిలవరు. టైటిల్ క్రెడిట్స్ దేనికి పనికి? ఆ ప్రొడక్షన్లో మీరు చేశారు, టైటిల్ క్రెడిట్స్ ఉంటాయి, అయినా పిలవరు. టైటిల్ క్రెడిట్స్ ఏం హెల్ప్ చేయవు, అందరికి చేయు. మేబీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పనిచేస్తాయి, ఎందుకంటే వాళ్ళకి యూనియన్ కార్డు తీసుకోవడానికో అది ఉంటుంది, ప్లస్ చెప్పుకోవడానికి. వాళ్ళు ఏంటంటే సార్ నేను డైరెక్షన్ టీంలో వర్క్ చేశానని చెప్పేసి కొత్త ప్రొడ్యూసర్ని వెతుక్కోవడంలో హెల్ప్ చేయొచ్చు. కానీ మాకు అంతగా ప్రస్తుతం లేదు, ఎందుకంటే అదే అంటున్నాను, అంత ప్రిఫరెన్స్ ఇక్కడ కాస్టింగ్ డైరెక్టర్ సిస్టమే లేదు కాబట్టి ఇవన్నీ ఎగిరిపోయినాయి అనమాట. ఆర్టిస్ట్గా ఆల్సో వెరీ హ్యాపీ. 2025లో ఒక 4 ప్రాజెక్టు ప్రామినెంట్గా చేసినవి ఉన్నాయి.
సో ఫాలోడ్ బై లాస్ట్ ఇయర్ సిటాడెల్ హనీ బనీ అని ఒక ఇంటర్నేషనల్ సిరీస్ చేశాను. సమంత గారిది. ఎస్, ఓ సమంతకి హస్బెండ్ క్యారెక్టర్ చేశాను. సమంత టీన్ సమంత. ఓ టీన్ సమంతను నన్ను ఊరికి చంపేస్తుంది, గోలీసేసి చంపేస్తుంది. సో ఓకే. సో ఆ సీన్ దానికి కూడా గుర్తుపడతాము మేము మిమ్మల్ని. కొంచెం మీకు కావాలని క్లిప్ పంపిస్తే సెపరేట్. నేను నా సోషల్ మీడియాలో మొత్తం రచ్చ చేస్తున్నది. అది 3 millions నేను కట్ చేసుకొని నా ఇన్స్టాలో పెట్టుకుంటే 3 millionsకి వెళ్ళిపోయింది వ్యూస్. ఓకే, అది పంపించండి ఒకసారి చూద్దాం సో మీరు మీలా ఉన్నారో లేదో. కొంచెం అంటే ఇంకొంచెం ఏజింగ్ చేశాను నన్ను, ఇంకొంచెం ఏజింగ్ చేసి చిన్న సీన్ కానీ, బట్ అది సిటాడెల్ హనీ బనీ చేశాను. సెకండ్ ఎపిసోడ్ ఉంది. ఫాలోడ్ బై అంతకుముందు #90s వెబ్ సిరీస్ చేశాను. ఓకే, #90 సూపర్ హిట్ అది సిరీస్. గుర్తుపట్టాం, అది గుర్తుపడతాం. అది సూపర్ హిట్ సిరీస్. సమంత గారితో మాట్లాడారా మీరు? సమంత లేదు Husband అక్కడ. character చేశారు సమంత లేకుండా చేశారు యాక్చువల్. మా ఇద్దరు కాంబినేషన్ పెట్టలే అక్కడ. అట్లేదా? ఓకే ఓకే. అంత స్కోప్ లేకుండా మాట్లాడేంత స్కోప్ లేకుండే. ప్లస్ ముత్తయ్య అని చెప్పి రీసెంట్గా ఒక సినిమా వచ్చింది #. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మంచి బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దోస్. సో ఇప్పుడు మైసభ రిలీజ్ అయిన తర్వాత మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ ఎట్లా ఉన్నాయి? యాక్చువల్గా మిక్స్డ్ ఎమోషన్స్తో ఉన్నానండి. అంటే ఒక హ్యాపీతో పాటుగా, ప్రౌడ్తో పాటుగా కొంత కాస్త జెలసీ కూడా ఉంది. కుళ్ళుంది మీకు? కుళ్ళు లైట్గా ఉంది, ఎందుకంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్ నేను. అన్ని ఉప్పు కారాన్ని ప్రాపర్గా తింటా కాబట్టి అది కూడా ఉంది. ప్లస్ ఒక మిషన్ అకంప్లిష్డ్ అనమాట. అంటే నేను ఎవరెవరినైతే ఏ రోల్ కనుక్కున్నానో వాళ్ళు మాత్రమే డైరెక్టర్ ఫైనలైజ్ చేయడం, ఆల్మోస్ట్ ఒక 70-80-90% దాకా ఆ యాక్టర్లు కావడం అనేది నాకు చాలా బూస్టింగ్ ఇచ్చిన విషయం. ప్లస్ ఇప్పుడు వాళ్ళందరికీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శంకర్ మహంతి గారి గురించి ఇంతమంది పొగుడుతూ ఉంటే నాకు కొంత గర్వంగా ఉంది. ఎందుకంటే శంకర్ మహంతి గారిలో మొట్టమొదటిగా శివారెడ్డి క్యారెక్టర్ చూసింది నేనే, డైరెక్టర్ గారి కంటే ముందు చూసింది నేను అనే ఒక గర్వం ఉంది. అట్ ద సేమ్ టైం ఆ రోల్ నేను చేసి ఉంటే బాగుండు కదా అన్న చిన్న బాధ కూడా ఉంది. బట్ ఓకే, హీఈస్ ద రైట్ పర్సన్. ఎందుకంటే నేను ఉన్నా కూడా నా జెలిసి ఉన్నా నేను చూపించుకోను. సో రైట్ క్యాస్టింగ్ చేసినానన్న మిషన్ అకంప్లిష్మెంట్, ఆ తృప్తి, సంతృప్తి, గర్వము, కాస్త జెలస్, కాస్త ఇవన్నీ అచీవ్మెంట్, ఇవన్నీ ఉన్నాయి. మిక్స్డ్ ఎమోషన్స్. ఎంజాయ్. లిటరల్గా హ్యాంగ్ ఓవర్ నుండి ఇంకా బయటికి రావట్లా. ఎందుకంటే అతను ఒక్కరే కాదు, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరూ చెప్తా ఉంటుంటే స్టిల్ ఇంకా నాకు కొంత అదే హ్యాంగ్ ఓవర్లో ఉన్నాను. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి యాజ్ ఎ కాస్టింగ్ డైరెక్టర్ అండ్ అన్ ఆర్టిస్ట్గా కూడా. థ్యాంక్ యూ సో ఆల్ ది మచ్. బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.